హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? మనం డాక్టర్ కేఎన్ మల్లీశ్వరి గారు రచించిన భారతంలో స్త్రీ నవల చదువుకుంటున్నాం కదా. సుధని అత్తవారింటికి పంపేటప్పుడు సారె ఘనంగా ఉండాలని బామ్మ పట్టుబట్టడంతో ఇంట్లో మళ్ళీ హడావిడి మొదలైంది. శ్రీరామ్తో సహా అత్తింటి వారందరికీ బట్టలు, 3 రకాల స్వీట్సు, 2 రకాల హాట్సు, చలిమిడి, పసుపు, కుంకుమ, సున్నిపిండి, స్టీలు బాక్సులతో సహా ఓ కారు నిండిపోయేంత సామాన్ రెడీ అవుతోంది. సుధతో పాటు అరుంధతి బయలుదేరుతోంది. సంజీవరావు తనకు వేరే పని ఉందని ప్రదీప్ని వెళ్ళమని చెప్పాడు. ప్రదీప్కి వెళ్లాలో వద్దోనన్న ఊగిసలాట ప్రారంభమైంది. శ్రీరామ్ వాళ్ళ ఇంటి వాతావరణం ఊపిరాడనట్లుగా ఉక్కిరిపిక్కిరిగా అనిపిస్తుంటుంది అతనికి. దానికి తోడు మాణిక్యం ప్రవర్తన ఆమెడ దూరంలో ఉంచుతున్నట్లుగా అనిపిస్తుంది. పైకి బాబు అంటూ ఆప్యాయంగా మాట్లాడినా అది మనసులోంచి వచ్చినట్లుగా ప్రదీప్ ఫీల్ అవ్వటం లేదు. అరుంధతి దగ్గర తాను రానని పెద్దమ్మగారి అమ్మాయికి కబురు చేస్తానని అన్నాడు. వద్దురా, మొన్న పెళ్లికే స్కూల్స్ పోతున్నాయని చాలా గొడవ చేసింది. అయినా 2 రోజులు ఉండొచ్చేదానికి కూడా బాధేమిటి? 2 రోజులే కళ్ళు తేలేశాడు. ఈ సంభాషణ వింటున్న సుధకి కోపం ముంచుకొచ్చింది. నా ఇంటికి వచ్చి 2 రోజులు ఉండటానికి ఆలోచిస్తున్నావంటే మీ ఇంటికి ఇక నేను రాకూడదనే? నా ఇల్లా మీ ఇల్లా? మరీ ఆశ్చర్యపోయాడు. ఈ 2 పదాలే చాలు సుధ అంతరంగం ఆవిష్కరించబడటానికి. అతనికి మనసులో కొంచెం బాధ కలిగింది. ప్రదీప్ ఎప్పుడూ సుధకి పెళ్ళైనా పరాయిదానిగా భావించలేదు. ఈ ఇంటికి తనే హక్కుదారుడిగా ఉండాలని అతనికి లేదు. సుధ శ్రీరామ్తో సహా వచ్చి ఇక్కడే ఉన్నా అతనికి ఏ బాధ ఉండదు. పైగా సంతోషిస్తాడేమో కూడా. అతనికి బయట స్నేహితులు ఎవ్వరూ లేరు. ఉన్నా వాళ్లతో అంతగా సాన్నిహిత్యం లేదు. ఎక్కువ సుధతోనే తన భావాలు పంచుకునేవాడు. అలాంటిది పెళ్ళైన దగ్గర నుండి మీ ఇల్లు, మా ఇల్లు, మా వాళ్ళు అంటూ తనంతట తానే తమకు దూరం కావటం అతనికి కొరుకుడు పడటం లేదు. పెళ్ళయ్యాక ఆడవాళ్లు అత్తవారింట్లో పుట్టింటి గౌరవం గురించి చెబుతూ ఉంటారని, ఎప్పుడెప్పుడు కన్నవారింటికి రావాలా అని ఎదురు చూస్తూ ఉంటారని అతనికి ఓ అభిప్రాయం ఉండేది. సుధను చూస్తూ ఉంటే మెల్లగా ఆ అభిప్రాయం మారుతూ వస్తోంది. ప్రదీప్ ఇంకొంచెం ఆలోచించగలిగితే సుధ తనకు తెలియకుండానే కొత్త పరిసరాలు, కొత్త పద్ధతులకు అలవాటు పడటం అనే యుద్ధానికి మానసికంగా సిద్ధమవుతుందనే విషయాన్ని గ్రహించగలిగి ఉండేవాడు. ఆ సిద్ధమవటం అన్నది ఆమె ఒక్కతే చేస్తున్న పని కాదు. ఆమె ముందు కొన్ని తరాల స్త్రీలు ఆ యుద్ధాన్ని చేశారు. గెలిచిన వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. గెలవని వారు మానసికంగానో శారీరకంగానో మరణించారు. 2 మార్గాలకి మధ్య జీవితాన్ని ఆనందించిన వారు చాలా తక్కువగా ఉండొచ్చు. తమ్ముడి ముఖాన్ని చూసి, నిజంగా రావడం నీకు ఇష్టం లేదా దీపు? జాలిగా అడిగింది. తల విదిలించి ఆలోచనలను వదిలించుకున్నాడు. అదేం లేదు, వస్తానులే అన్నాడు. సుధ బయలుదేరే రోజు బామ్మ చాలా దిగులు పడింది. ఇక ఇక్కడ ఉన్న నన్ను పట్టించుకునేది ఎవరే? మా అమ్మ అంటూ కొంగు పట్టుకుని తిరిగేదానివి, ఇక ఒంటరి పక్షిలా బతకాలి దుఃఖంగా అంది. అరుంధతికి ఒళ్ళు మండుతోంది. ఎవరైనా ఈ మాటలు వింటే ముసలి అత్తగారిని కోడలు చూడటం లేదనుకుంటారు. అట్టా ఉంటాయి ఈవిడి మాటలు అనుకుంటూ. మీ అమ్మ చూసారా ఎట్లా అంటోందో అన్నట్లుగా భర్త వంక చూసింది. తల్లి మాటలకి భార్య చూపులకి నవ్వుకుంటూ తల పంకించాడు. రోజు ఫోన్ చేస్తానుగా మా అమ్మ, నాకు నిన్ను వదిలి ఉండాలంటే బాధే. సుధ అన్నదే కానీ ఆమె గొంతులో బాధ లేదు. మనిషి చాలా హుషారుగా ఉంది. శ్రీరామ్ ప్రేమ, అతని మాటలు ఆమెకు పదే పదే గుర్తొస్తున్నాయి. అతన్ని వదిలి క్షణం కూడా ఉండలేననిపిస్తోంది. దానికి తోడు చిన్నప్పటి నుండి నేర్చుకున్న పతివ్రతా ధర్మాలన్నీ పాటించి ఎప్పుడెప్పుడు అత్తింటి వారి మెప్పు పొందుదామా అన్న తహతహతో ఉంది. తమ ఊళ్ళో చాలామంది అత్తాకోడళ్ళు పోట్లాడుకుని జుట్టు పట్టుకుంటారు. అసలు గొడవలు ఎందుకు వస్తాయి? వాళ్ళు చెప్పినట్లు విని వాళ్ళకు అనుగుణంగా మెదిలే కోడల్ని ఎవరైనా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పోనీ పెద్దవాళ్లే కదా, ఓ మాట అంటే మనమే సర్దుకుపోతే ఏమైంది? తను మాత్రం అత్తామామలతో ప్రేమగా అభిమానంగా ఉండాలి. వాళ్ళనే కన్నవారిలా చూసుకోవాలి. కోడలంటే ఇలా ఉండాలి అని అందరూ అనుకునేట్లుగా తాను మెలుగుతుంది. కృత నిశ్చయం చేసుకుంది సుధ. ఉదయం 11 గంటలకు కదిలారు. 3/4 గంటలో అత్తారింట్లో ఉన్నారు. మాణిక్యం హారతిచ్చి సుధని లోనికి తీసుకువెళ్ళింది.
సౌమ్య అరుంధతిని పలకరించి ప్రదీప్కి హలో చెప్పి సుధతో కబుర్లలో పడిపోయింది. శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళాడని, మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాడని మాణిక్యం చెప్పింది. ప్రదీప్ కళ్ళు అప్రయత్నంగా ఎవరి కోసమో వెతికాయి. 1 గంటకి శ్రీరామ్ వచ్చాడు. హాల్లో ఉన్న అరుంధతి లేచి నిల్చుంది. అతను అత్తగారి కాళ్లకు నమస్కారం చేశాడు. ప్రదీప్ని పలకరించి బట్టలు మార్చుకోవడానికి బెడ్రూమ్కి వెళ్ళాడు. సుధ డబుల్ కాట్ మీద కూర్చుని ఉంది. మొహంలో చిరునవ్వు చిందులేస్తూ ఉండగా దగ్గరగా వెళ్ళి కౌగిలించుకుని, ఇన్నాళ్లకు దయ కలిగింది, ఇంకెప్పుడు నిన్ను వదలను, అతని మాటలకు మురిసిపోతూనే వదిలించుకుంది. ఈలోపు సౌమ్య వచ్చి, అన్నయ్య భోజనానికి రా అంది. మగాళ్లకి ముందు వడ్డించారు. పద్మనాభరావు ప్రదీప్కి కొసరి పదార్థాలు వేస్తూ, తినండయ్యా, ఈ కాలం వాళ్ళు మరీ నైస్గా తింటున్నారు అన్నాడు. ఆడవాళ్లు వంటగదిలో పిచ్చాపాటీలో పడ్డారు. సౌమ్య వడ్డంలో ఉంది. హాల్లో చెప్పులు వదిలిన శబ్దం, అడుగుల చప్పుడు వినగానే ప్రదీప్ చప్పున తిరిగి చూశాడు. గుమ్మంలో కరుణ, భుజానికి బుక్స్ బ్యాగ్, కాలేజ్ యూనిఫామ్, వాడిన ముఖం. పెళ్లిలో చీర కట్టుకుని ఆరిందలా కనిపించిన కరుణకి ఈ కరుణకి ఎంత తేడా! గబుక్కున చూపులు మరల్చుకున్నాడు. ప్రదీప్ను చూడగానే కరుణకు ఆశ్చర్యం కలిగింది. సుధ వస్తుందని తెలుసు కానీ ఆమెతో పాటు ప్రదీప్ వస్తాడని ఊహించలేదు. అన్న తండ్రి అక్కడే ఉండటంతో మాట్లాడకుండా ముందుకు కదిలింది. ఎండన పడి వచ్చావేమ్మా, క్యారేజీ పట్టుకెళ్ళలేదా? పద్మనాభరావు అన్నాడు. మధ్యాహ్నం క్లాసులు లేవు డాడీ అంటూ లోపలికి వెళ్ళి అరుంధతిని పలకరించింది. సౌమ్య చాటుగా కరుణకు కన్నుగీటుతూ, మీ ఫ్రెండ్ వచ్చాడు చూసుకో కొంటెగా అంది. ఏం ఫ్రెండో, చూడగానే తల తిప్పుకున్నాడు, చిన్న నవ్వు కూడా లేదు అంది. అందరి భోజనాలయ్యాక అరుంధతి సౌమ్య గదిలో పడుకుంది. ప్రదీప్ మేడ మీద గెస్ట్ రూమ్లో పడుకున్నాడు. శ్రీరామ్ తన గదికి వెళ్ళాడు. సుధ హాల్లోనే ఉండటం చూసి, వెళ్ళి కాసేపు నడుం వాల్చమ్మా మాణిక్యం ఆదరంగా అంది. మొహమాట పడుతూనే లేచి వెళ్ళింది సుధ. సాయంత్రం సుధ వచ్చి పిలవటంతో ప్రదీప్ మేడ దిగాడు. ఏ అల్లుడు, బాగా నిద్ర పట్టిందా? పద్మనాభరావు పలకరించాడు. చిరునవ్వుతో తల ఊపాడు. అందరూ హాల్లో కూర్చున్నారు. అరుంధతి మొహమాట పడుతుంటే, పర్వాలేదమ్మా కూర్చో పద్మనాభరావు చనువుగా చెప్పడంతో కూర్చుంది. సుధ మాత్రం మామగారి ముందు కూర్చోలేక తల్లి చైర్కి వెనకాల నిలబడింది. పెళ్లి ముచ్చట్లు, బంధువుల కబుర్లు తిరగేస్తున్నారు. సౌమ్య కూర్చున్నదే కానీ వీళ్ల మాటలు వినడం లేదు. ఇంగ్లీష్ మ్యాగజైన్లో డ్రెస్ మోడల్స్ చూస్తోంది. శ్రీరామ్ అప్పుడప్పుడు సుధ వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. మాణిక్యం పనమ్మాయి సాయంతో టిఫిన్ తీసుకువచ్చింది. సుధ సహాయం చేయబోతే, ఈరోజే కదమ్మా వచ్చావు, 2 రోజులు రెస్ట్ తీసుకో అంది. మాటల మధ్యలో పద్మనాభరావు కొన్ని పత్రాలేవో తెచ్చి ప్రదీప్ చేతిలో పెట్టాడు. ఏంటండి ఇవి? ఆశ్చర్యంగా అడిగాడు. మీరిచ్చిన కట్నం డబ్బుతో స్థలం కొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాను. కొంత నా డబ్బు పడిందనుకో, మీ అక్క పేరు మీద రిజిస్టర్ చేయించాను. మీ దగ్గరే ఉండనీయండి ఆ పత్రాలు అన్నాడు. ప్రదీప్కి ఏమనాలో తోచక తల్లివైపు చూశాడు. అదేమన్నమాట అన్నయ్య గారు, మా పిల్లనే మీ ఇంటికి పంపించాక పిల్ల సొమ్ము మా దగ్గర ఎందుకు? మీ బావగారు అస్సలు ఒప్పుకోరు. అసలు అమ్మాయి పేరు మీద పెట్టడమే గొప్ప. ఇలాంటి విషయాల్లో మా పూచీ లేదండి బాబు, మామయ్య గారికి ఇచ్చేయి అరుంధతి అంది. ప్రదీప్ మాట్లాడకుండా ఇచ్చేశాడు. సౌమ్య మ్యాగజైన్ చూడటం ఆపి మరీ ప్రదీప్ కాగితాలు ఇవ్వడాన్ని కుతూహలంగా చూస్తోంది. మీరిచ్చిన సొమ్ము గురించి మీకు తెలియాలి కదా. ఆడపిల్ల సొమ్ము మేం పైసా వాడం, మాకున్నదే ఎక్కువ. మీరిచ్చిన దానిని పెంచడమే తప్ప ఖర్చు చేసే అవసరం మాకు రాదు. కట్నం డబ్బు మేము ఏం చేశామో అన్న అనుమానం మీకుండొచ్చు కదా, కానీ పైకి అడగలేరు కదా. మా బాధ్యతగా చెప్తున్నాం. ఎంత మాటండి, మిమ్మల్ని మేము లెక్కలు అడుగుతామా అని అరుంధతి ఊరుకుంది. సుధ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం ప్రదీప్కి నచ్చింది. పైకేమీ అనలేదు. అందరికన్నా ముఖ్యంగా సుధ మనస్సు తేలికబడింది. దాంతోపాటే పశ్చాత్తాపం లాంటిది కలిగింది. ఇన్నాళ్ళు ఈ డబ్బు విషయంలో పట్టించుకోనట్లు మనసులో అప్పుడప్పుడు ముళ్ళులా కదులుతూనే ఉండేది. తమకు చెప్పకుండా పొలం బేరం పెట్టేశారని తనెంత బాధపడింది. అందరినీ అనుమానించింది. కానీ ఇప్పుడు తన డబ్బుతో పాటు మరికొంత వేసి మరీ షాపింగ్ కాంప్లెక్స్ తన పేరున పెట్టారు. ఈ కాలంలో ఇంతగా కోడలికి విలువిచ్చేవారెవరు? ఈ క్షణంలో మామగారిని చూస్తుంటే మనసంతా పూజ్యభావంతో నిండిపోయింది.
సాయంత్రం అలా కబుర్లతో గడిచిపోయింది. ప్రదీప్కి మాత్రం చాలా బోర్గా అనిపిస్తోంది. ఇంకో రోజు ఉండాలంటే కష్టంగా ఉంది. చాలా బోర్గా ఉందమ్మా, చేదస్తాలన్నీ పెట్టుకోకు, వెళ్ళిపోదాం తల్లి దగ్గర నసిగాడు. వద్దు బాబు, ఉండమని మరీ అంతగా చెప్తున్నప్పుడు కాదనడం బాగుండదు అంది. అతనికి మాట్లాడడానికి ఎవరూ దొరకడం లేదు. సుధా మాణిక్యం చుట్టూ, శ్రీరామ్ సుధ చుట్టూ తిరుగుతూ ఉండటంతో అతనికి ఫ్రెండ్లీగా కబుర్లు చెప్పేవాళ్లు కరువయ్యారు. సౌమ్య కరుణలను పలకరించాలంటేనే హడల్. ఎప్పుడు ఏడిపిద్దామా అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ ధోరణి. మర్నాడు ఉదయం సౌమ్య, కరుణ ఇంకో 2 చుట్టాలను కలుపుకుని సుధ తెచ్చిన సారెని పంచిపెట్టారు. సౌమ్య, కరుణ పట్టులంగా ఓణీలు వేసుకుని చందనపు బొమ్మల్లా తయారయ్యారు. ముత్యాల్లాంటి పిల్లలమ్మ, ప్రతి ఒక్కరూ మెచ్చుకునేవాళ్లే. మర్నాడు ప్రయాణమై వెళ్ళేటప్పుడు అందరికీ వెళ్ళొస్తానని చెప్పాడు. కరుణకి, సౌమ్యకి కూడా చెప్పాడు. వాళ్ళు ఎప్పట్లానే హుషారుగా ఉన్నారు. కరుణ ఎవ్వరూ చూడకుండా వెక్కిరించింది. అది చూసి అతని మనస్సు తేలికైంది. అమ్మ, తమ్ముడు వెళుతున్నందుకు సుధకి కొంచెం దిగులు వేసింది. టౌన్కి వచ్చినప్పుడల్లా ఇంటికి రా దీపు చెప్పింది. నవ్వి తల ఊపాడు. సుధ మెల్లమెల్లగా అత్తవారింటి పద్ధతులకు అలవాటు పడటానికి ప్రయత్నిస్తోంది. ఆ ఇంట్లో ఇంటి యజమానికి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఇంటిల్లిపై ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని పాటించి తీరాలి. ఉదాహరణకి పొద్దెక్కే వరకు ఎవ్వరూ పడుకోకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళు. నిద్ర లేవటంతోనే ఏ కాలంలోనైనా సరే స్నానం చేయాలి. ఇల్లు అద్దంలా శుభ్రంగా ఉండాలి. ఎక్కడా చిన్న మరక కానీ చెడు వాసన కానీ ఉండకూడదు. స్నానం చేసి దేవుడు పూజ ముగించిన తర్వాతే టిఫిన్ తినాలి. ఇంటి పెద్ద తిన్నాకే మిగతా వాళ్ళు తినాలి. శ్రీరామ్తో సహా ఎవరైనా చిన్న పని మీద బయటికి వెళ్లాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి. ఆడవాళ్లు ఎక్కువగా బయట తిరగకూడదు. సౌమ్య, కరుణ కాలేజీలకు వెళ్ళినా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఆడవాళ్లు వరండాలో తల దువ్వకూడదు. సాయంత్రం 4:30 దాటితే బెడ్రూమ్లో ఉండకూడదు, పడుకోకూడదు. రాత్రిపూట అందరూ కలిసే భోజనం చేయాలి. ఎవరికి ఎక్కువ మంది స్నేహితులు ఉండకూడదు. ఇంట్లో అందరూ చిన్నగా మాట్లాడుకోవాలి. ఈ నియమాలన్నీ ఎవ్వరు పాటించకపోయినా పెద్ద పెద్ద శిక్షలు పడవు. కానీ చిన్న క్లాస్ తీయటం జరుగుతుంది. పై లిస్టులోని నియమాల్లో ఒకదానిలో రోజులో ఎవరో ఒకరు వారికి తెలియకుండానే ఉల్లంఘిస్తూనే ఉంటారు. దాంతో ప్రతిరోజు పద్మనాభరావు ఎవరో ఒకరిని మెత్తగా మందలిస్తూనే ఉంటాడు. ఎక్కువగా కరుణ, శ్రీరామ్ దొరికిపోతూ ఉంటారు. 25 ఏళ్లు దాటిన భర్తని అత్తామామలు చీటికి మాటికి దులిపేస్తూ ఉండటం సుధకి ఆశ్చర్యంగా ఉండేది. తల్లిదండ్రులు తనని, ప్రదీప్ని ట్రీట్ చేసిన విధానానికి, ఇక్కడ అత్తామామలు భర్తని, ఆడపడుచుల్ని ట్రీట్ చేస్తున్న విధానానికి చాలా తేడా ఉంది. తల్లిదండ్రులు చాలా విషయాల్లో తనకి, ప్రదీప్కి చాలా విలువనిచ్చి గౌరవంగా చూసేవారు. చిన్నప్పటి నుండి ఎప్పుడూ కొట్టిన గుర్తు కూడా లేదు. పిల్లల్ని నెత్తినెక్కించుకోకూడదు, వాళ్ళనిప్పుడు ఆమడ దూరంలో ఉంచాలి అని అప్పుడప్పుడు మాణిక్యం అంటూ ఉంటుంది. సాధారణంగా పిల్లలు పెద్దవాళ్ళైనా అప్పుడప్పుడు తల్లిదండ్రులు గారం చేసి నెత్తికెక్కించుకుంటూ ఉంటారు. మాణిక్యం దంపతులు దానికి విరుద్ధంగా అనుక్షణం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రోజుకోసారైనా తామెంత కష్టపడి పైకొచ్చారో, పిల్లల్ని కని తిండి పెట్టి పోషించి చదువులు చెప్పించడం ద్వారా పిల్లలు తమ పట్ల ఎంత కృతజ్ఞత చూపించాలో చెబుతూ ఉంటారు. సుధకి ఇవన్నీ తప్పుగా తోచేవి కాదు, కానీ ఆశ్చర్యంగా ఉండేవి. అత్తవారింట్లో అన్నీ మంచి పద్ధతులే అని, అందరూ మంచివారేనని ఆమె గాఢంగా నమ్మటం మూలంగా తప్పుగా అనిపించలేదు. ఆ ఇంట్లో అలవాట్లకి, పద్ధతులకి ఆశ్చర్యపోతూనే అలవాటు పడటానికి ప్రయత్నిస్తోంది. వర్షాలు ముమ్మరంగా పడటం ప్రారంభించాయి. జోరు వాన కురిసినప్పుడల్లా చలి వణికించేది. ఆ చలిలో వెచ్చగా శ్రీరామ్ పరిశ్వంగంలో ఉన్న సుధకి తెల్లారి లేవాలనిపించేది కాదు. అయినా 5:30, 6 గంటలకు అయిష్టంగా లేస్తోంది. గత 2 రోజుల నుంచి లేవగానే భయం కలిగించే విషయం ఏంటంటే చన్నీళ్ల స్నానం. ఆ ఇంట్లో అందరూ గడ్డకట్టుకుపోయే చలిలో కూడా చన్నీళ్ల స్నానమే చేస్తారు. తనకు చిన్నప్పటి నుండి వేడినీళ్ళ స్నానమే అలవాటు. మొదట్లో మొహమాట పడినా ఇక భరించలేక గ్యాస్ మీద చిన్న కుండెడు నీళ్లు పెట్టుకునేది. అవి ఏ మూలకి సరిపోయేవి కావు. మరీ చల్లగా లేవు కదా అని సంతోషించేది. వారం తిరిగేసరికి ఆ సంతోషము ఆవిరైపోయింది. ఓ రోజు రాత్రిపూట శ్రీరామ్ ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తూ చారు చల్లగా ఉన్నాయి, వేడి చేయమన్నాడు.
అన్నిసార్లు వేడి చేస్తూ ఉంటే గ్యాస్ 10 రోజులకు కూడా రాదు. ఉదయం సాయంత్రం వంటలు, టిఫిన్లు, వేడినీళ్ళ స్నానాలు, ఈ మధ్య గ్యాస్ వాడకం మరీ ఎక్కువైపోయింది అని కొడుకు మీద మాణిక్యం గయ్యమని లేచింది. సుధ బెక్కచచ్చిపోయింది. శ్రీరామ్ మాట్లాడకుండా తిని లేచాడు. అది మొదలు గ్యాస్ మీద నీళ్లు పెట్టడం మానేసింది. అందరూ చూసి చూడనట్లుగా ఊరుకున్నారు. కానీ తలంటుకునేటప్పుడు ఏడుపు వచ్చేది. బామ్మ ఎంత అట్టహాసం చేసేది. వంటకి టైం అవుతుందని బాత్రూంలో ఆ బారెడు జడని రుద్దుకుంటూ కూర్చుంటే మిగతా వాళ్ళకి ఇబ్బందిని షాంపూతో హడావుడిగా స్నానం ముగించేది. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండటం చేత తొందరగా ఆరేది కాదు. హడావిడిగా అలాగే పైకి క్లిప్పు పెట్టుకుని వంటగదిలో ప్రవేశించేది. 2-3 సార్లు చూశాక మాణిక్యం జుట్టు అలా వదిలేస్తే అందులో ఇందులో పడుతుంది, జడేసుకోమ్మా అని చెప్పేసింది. ఆ తడి జుట్టునే జడేసుకుని పనంతా అయ్యాక అందరూ వెళ్ళాక ఆరబెట్టుకునేది. అప్పటికే తల ముంజువాసన వచ్చేది. ఈ మధ్య రాత్రిపూట 2-3 సార్లు శ్రీరామ్ సుధ జుట్టుని ఆగ్రాణిస్తూ, ఇదివరకు పట్టుకుచ్చులా ఉండేది, మంచి వాసన వచ్చేది, ఇప్పుడు అలా లేదు అన్నాడు. సుధకి దిగులుగా అనిపించింది. తలలో చుండ్రు పెరిగింది. జీవితంలో మొదటిసారిగా జుట్టుని నిర్లక్ష్యం చేయటం ప్రారంభించింది. ఆమె దినచర్య ఒక గాడిలో పడిపోయింది. ఆ ఇంట్లో ఆమెకు ఏమేం పనులు చేయాలో ఫిక్స్ అయిపోయాయి. ఆ పనుల్లో తేడా రావడానికి వీల్లేదు. ఉదయాన్నే లేచి ఇల్లు ఊడ్చి స్నానం చేసి వంటగదిలో కూరలు తరిగి అవసరమైనవి అందిస్తూ వంటలో అత్తగారికి సహాయం చేస్తుంది. అందరూ బయటకు వెళ్ళాక టిఫిన్ చేసి వంటిల్లు సర్దేసరికి 10:30-11. బెడ్రూమ్లోకి వచ్చి శ్రీరామ్ హడావిడిలో ఎక్కడవక్కడ పడేసిన వాటిని సర్దుతుంది. 11:30. 12ంటికి అత్తగారి ఆజ్ఞ మేరకు తామిద్దరికీ మళ్ళీ వేడిగా అన్నం వండాలి. ఉదయం వండిన కూరలు చాలకపోయినా ఆవిడకు వెరైటీలు తినాలని బుద్ధి పుట్టినా మళ్ళీ వండాలి. ఇద్దరూ తిని పడుకుందామనేసరికి అత్తగారి వైపు చుట్టాలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళకి మర్యాదలు చేయటం, టిఫిన్లు అందించటం, అత్తగారితో పాటు కబుర్లు చెప్తూ వాళ్ళని ఎంగేజ్ చేయటం. సాయంత్రం ఒక్కొక్కరు వచ్చేసరికి టిఫిన్ చేసి కాఫీ, టీ, హార్లిక్స్లలో ఎవరేది తాగితే అది ఇవ్వాలి. సుధ ఎలాగైనా అంట్లు ఎక్కువే వేస్తుంది అని అత్తగారు 2-3 సార్లు అనేసరికి చాలా అంట్లు ఆమె తోమేసేది. మాణిక్యం చూడనట్లుగా ఊరుకునేది. శ్రీరామ్ చూసి పనమ్మాయి ఉందిగా నువ్వెందుకు చేస్తున్నావని అడిగేవాడు. సుధ మాట్లాడేది కాదు. కానీ మాణిక్యం టీ గ్లాసులే కదరా కడగని, మన పని మనం చేసుకుంటే తప్పేంటి అనేది. ఇంటిల్లి 10 ఎంగిలి గ్లాసులు కడగటం సుధ పని ఎలా అవుతుంది అన్న ప్రశ్న శ్రీరామ్కి వచ్చింది. కానీ అలాంటి పాపపు ఆలోచన కలిగినందుకు తనని తానే నిందించుకున్నాడు. ఇక సాయంత్రం ఆరిన బట్టలు మడతపెట్టి ఎవరి కబ్బోర్డ్లో వాళ్ళవి సర్దేస్తుంది. 6:30కి ఇల్లు మళ్ళీ ఓసారి సర్ది వంట ప్రయత్నాల్లో పడుతుంది. సుధ ఇంటికి వచ్చిన 1-2 నెలల్లో మెల్లగా సాయంత్రం వంట సుధకు అప్పగించేసింది మాణిక్యం. ఆ ఇంట్లో వంట చేసి అందరినీ మెప్పించడం చాలా కష్టమని సుధకు తెలిసి వచ్చింది. అందరూ అన్ని రకాల కూరలు తినరు. ఒక్కరు తినకపోయినా మళ్ళీ ప్రత్యేకంగా వేరే కూర వండాల్సిందే. సాధారణంగా కుటుంబ సభ్యుల రుచులు కలుస్తాయి అంటారు. ఒక్కొక్కళ్ళకి కారం ఇష్టమైతే ఒకళ్ళకి పులుపు, మరొకరికి తీపి. దాంతో ప్రతిరోజు ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇలా వంకలు తీస్తుంటే సుధ విస్తుపోతుంది. తాను మరీ అంతహీనంగా వంట చేయదని తెలుసు. పైగా తన వంట తిన్న చుట్టాలు, ఫ్రెండ్స్ తాను రుచిగా వండుతుంది అనేవారు. శ్రీరామ్ దగ్గర ఓసారి బాధపడితే మా అమ్మ చేసినా అలాగే అంటాం అన్నాడు. అది అబ్జర్వ్ చేసింది. ఆమె వండినప్పుడు ఎవరైనా వంక పెట్టడం మొదలెడితే ఓ గదుముతుంది. దాంతో ఆమె నోటికి దడిచి అందరూ గప్చిప్గా మాట్లాడకుండా ఊరుకుంటారు. కానీ తను అలా అనగలదా? ఓ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటగదిలో పని పూర్తి చేసి క్యారేజీలు పెట్టి వంట సర్ది సింకులు కడిగాక ఒళ్ళంతా చెమట పట్టి చెరచెరలాడుతుంటే అత్తగారు చూస్తే ఏమంటారోనన్న బెరుగ్గా బాత్రూంకి వెళ్ళి ఉదయం 10 గంటలకే రెండోసారి స్నానం చేస్తున్న సుధకి హఠాత్తుగా దిగులుగా అనిపించింది. ఈ జగతికి జీవన జ్యోతులైన ఇల్లాలుగా తాను ఉండగలనన్న భ్రమ తొలగిపోతున్నట్లుగా అనిపించడంతో ఏర్పడిన దిగులది. అది భ్రాంతేనేమో. ఎంత పని చేసినా జుట్టు చెరక్కుండా, చీర నలగకుండా, చెమట పట్టకుండా ఉండటానికి తాను హీరోయిను కాదు, ఇది సినిమాను కాదు. పెళ్లికి ముందు ఎంతగా ఊహించుకుంది. అందరికీ సేవలు చేసి సంతోషపెట్టాలని.
కానీ తన కష్టం సంగతి అటుంచి తన పనుల మూలంగా ఎవ్వరూ సంతోషిస్తున్నట్లే కనిపించడం లేదు. ఈ విషయం తెలిసేసరికి పెద్ద జీవిత సత్యం కనిపెట్టినట్లు అనిపించింది. రోజంతా ఏదో ఒక పని చేస్తూ ఇతరులకు ఆనందం కలిగించని తనకి ఆనందం కలగని పనులు ఎవరి కోసం చేస్తున్నట్లు అని ఒక్కోసారి ఆమెకి అనిపించేది. అయితే పైకి పొగడ్డం ఇష్టం లేక మనసులోనే వాళ్ళు తన గురించి మంచిగా అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఈ ఇంటి పనులు తనకు అస్సలు ఆనందాన్ని ఇవ్వకపోవడం ఆమెను చాలా భయపెడుతోంది. లోకంలో చాలామంది ఆడవాళ్ళు ఎంతో ఆసక్తిగా ఇష్టంగా చేసే ఈ ఇంటి పని ఆనందాన్ని కలిగించకపోగా ఒక్కోసారి విసుగు వస్తోంది. అంటే పతివ్రతలకు ఉండాల్సిన ఓర్పు సహనం తనలో లేనట్లేనా? పుస్తకాల్లో సినిమాలో పరిసరాలలోని ఆడవాళ్ళు ఎన్నెన్ని ఇంటి పనులు ఎంతెంత లాఘవంగా చేస్తున్నారు. మరి ఈ మాత్రం పనికే తాను అలసిపోతుందేమిటి? ఓ రోజు సాయంత్రం టిఫిన్ చేసే ఓపిక లేక బ్రెడ్ జామ్ ఇద్దామండి అని అత్తగారితో అంటే, ఇంకా నయం ఈ మాట మీ మామగారు విన్నారు కాదు, రొట్టె మొక్క పడేస్తావా పిల్లలకి అని నన్ను తిడతారు, నే చేస్తాలే అందావిడ. కానీ కూర్చున్న చోటు నుండి ఇస్మంతైనా కదలలేదు. చివరికి తానే వంటింట్లోకి దారి తీయాల్సి వచ్చింది. ఇటు పని తప్పలేదు, అటు మాట తప్పలేదు. మర్నాడు మధ్యాహ్నం చుట్టుపక్కల వారందరూ ఇంట్లో సమావేశమయ్యారు. ఓ 2 గంటలు దాటాక ఒక ఆవిడ అప్పుడే ఏదో విషయం గుర్తొచ్చినట్లుగా, అమ్మో సాయంత్రం టిఫిన్లోకి పచ్చడి చేయకపోతే మా ఆయన నా మొహం మీద పచ్చడి చేస్తానన్నారు, నే వెళ్ళాలి మురిసిపోతూ లేచింది. మిగతా వాళ్ళందరూ అదేదో జోకులాగా నవ్వారు. నివ్వెరపోవడం సుధవంతైంది. వాళ్ళ ఆయన ఆ మాట అంటే ఆవిడకు బాధ వెయ్యకపోవడమే ఆశ్చర్యమైతే, అదేదో ఘనకార్యంలాగా అందరిలో చెప్పడం, మిగతా వాళ్ళల్లో ఎవరికీ బాధ కలగక హాయిగా నవ్వుకోవడం ఇంకా ఆశ్చర్యం. అన్నిటినీ మించి ఆవిడ ఆ మాట అనగానే మాణిక్యం కోడలి వంక ఓ చూపు చూసింది. ఆ చూపుకి అర్థం ఎవరెవరికి ఎలా అనిపిస్తుందో కానీ సుధకి మాత్రం చూసావా, ఆవిడ మొగుడు టిఫిన్లోకి చట్నీ చేయకపోతేనే ఊరుకోడు, నువ్వు ఏకంగా టిఫినే చేయనన్నావు అన్నట్లుగా ఊహించుకుని మరింత బాధపడింది. సుధకి అన్నిటికన్నా విసుగ్గా నడుస్తున్న సమయం మధ్యాహ్నం పూట. మాణిక్యం 12:30 కల్లా భోంచేసి పడుకుని 2 కల్లా లేచిపోతుంది. సుధకి ఆ టైంలో ఎంత ప్రయత్నించినా నిద్రొచ్చేది కాదు. దానికి తోడు శ్రీరామ్ తన లంచ్ అవర్లో ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉండేది. మాణిక్యం నిద్రలేచాక టీవీ చూస్తూనో పిచ్చాపాటి మాట్లాడుతూనో కూర్చునేది. దాంతో ఆవిడ మెలకువగా ఉంటే తాను పడుకోవడం బాగుండదేమోనని ఆవిడతో పాటే హాల్లో కూర్చునేది. కొన్నాళ్ళకి ఈ కార్యక్రమం విసుగు పుట్టి పడుకుంటే ఏమనుకుంటారులే అని తనకు తానే సమాధానం చెప్పుకుని ఓ రోజు బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంది. మాగన్నుగా నిద్రలోకి జారుకుంటూ ఉండగా అత్తగారు సుధా అని పిలవటం వినిపించి గబుక్కున లేచి వెళ్ళింది. తెలిసిన వాళ్ళెవరో వచ్చారు, టీ పెట్టాలి. హఠాత్తుగా లేవడం వలన తలనొప్పి మొదలైంది. ఆ తరువాత ఓ వారం ఇదే తంతు. పడుకోవడం, ఎవరో రావడం, అత్తగారు పిలవడం, తను లేచి కోడలి బాధ్యతలు నిర్వహించడం. సగం నిద్ర మామూలుగా నిస్సత్తువ, తలనొప్పి ఆవహించేవి. ఆ మధ్య ప్రదీప్ పెయింటింగ్స్ కాంపిటీషన్స్ ఏవో అవుతున్నాయని ఫోన్ చేశాడు. మధ్యాహ్నం పూట దాని మీద దృష్టి కేంద్రీకరిద్దామని పెయింటింగ్ ప్రారంభించింది. మొదటి 3 రోజులు పని సజావుగా జరిగింది. ఆ పూట కూడా కష్టపడితే వర్క్ ఫినిష్ అవుతుందని ఉత్సాహంగా కలర్స్ వేస్తూ ఉండగా సుధా అని అత్తగారు గట్టిగా పిలిచింది. మనసులో కలిగిన ఉలికిపాటు చేతికి కూడా వ్యాపించి కాన్సంట్రేషన్ దెబ్బతిని రంగులు వేస్తున్న కుంచె స్థానాన్ని మార్చుకుంది. పెయింటింగ్ అంతా నాశనం. ఏడుపు వచ్చినట్లయింది. తాను కాంపిటీషన్ కోసం వేస్తోందని తెలుసు, డిస్టర్బ్ చేయకుండా ఉండొచ్చు కదా. అదే సౌమ్య కరుణ చదువుకుంటుంటే వాళ్ళ గది తలుపులు మూసేసి ఆ ఛాయలకే ఎవరిని వెళ్ళనివ్వకుండా అందరినీ చిన్నగా మాట్లాడమని చెబుతూ ఎంత హడావుడి చేస్తుంది. మొదటిసారి ఆడపడుచుల మీద అసూయ కలిగింది. తాను పిలవగానే మొహంలో స్పష్టంగా విసుగు కనిపిస్తూ ఉండగా నిదానంగా నడిచి వచ్చిన సుధని చూడగానే కొంచెం బాధ లాంటిదేదో కలిగింది మాణిక్యానికి. ఈ పిల్లకి ఏం తక్కువైందని ఎప్పుడూ విసుగ్గా నీరసంగా కనిపిస్తుంది. ఇలాంటి ఇంట్లో కోడలిగా రావటానికి ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. ఇక్కడ ఏం లోటని? ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, తిండికి లోటు లేదు. ఏనాడు పల్లెత్తు మాట ఎరగం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. 2 ఆడబిడ్డలు ఉన్నా ఏమాత్రం అథారిటీ చెలాయించకుండా ఆత్మీయంగా
వదిన అంటూ వెనకే తిరుగుతూ ఉంటారు. తాను ఏనాడు అత్తగారు నన్న అధికారం సాధించాలని తిట్టాలని అనుకోలేదు. తన అత్తగారైతే పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు సరిగా తిండి కూడా పెట్టేది కాదు. ఓసారి బాగా గుర్తు, పండక్కి వెళ్ళినప్పుడు గారెలు వండి అల్మరాలో దాచి అందరికీ పెట్టి తనని మాత్రం చద్దన్నం తినమంది. అప్పుడు ఈయన ఏమీ మాట్లాడలేదు. అదే ఇప్పుడు తను అలా చేస్తే శ్రీరామ్ ఊరుకుంటాడా? అసలు చాలా ఇళ్లల్లో కోడళ్ళకి అత్తగారు సరైన తిండే పెట్టరు. తిండి తిని ఒళ్ళు కొవ్వెక్కి పనులు చేయరు. మనం చెప్పినట్టు వినాలంటే ఓ ముద్ద తక్కువే పడేయాలి అని చాలామంది అత్తగారులు అనటం తాను వింది. ఇక్కడ పూటకి ఇంట్లో వండినవన్నీ తినమని తాను చెప్తూనే ఉంటుంది. అసలు తనకన్నా ముందు శ్రీరామ్ పెళ్ళాన్ని అది తిను ఇది తిను అని అందరి ముందు కూడా కొసరి వడ్డిస్తూ ఉంటాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న ఆలోచన కూడా వాడికి లేదు. పెళ్ళాన్ని ఎంతగా నెత్తికెక్కించుకునేవాడిని తనెప్పుడూ చూడలేదు. అయినా వాడి తప్పేముందిలే, కొత్త మోజు. ఆడదానికి మంచి చెడు తెలియొద్దు. తమ కాలంలో అత్తగారింట్లో ఉన్నప్పుడు తాను ఈయనతో మాట్లాడడానికే సాహసించేది కాదు. ఏదో మొదటి నుంచి వేరు కాపురం కాబట్టి పగటిపూట అవసరమైతేనే మాట్లాడేది. ఆయన షాప్ నుంచి వచ్చేసరికి రాత్రి అయ్యేది. ఆదివారం పూట పేపర్ చదువుతూనో స్నేహితులతో మాట్లాడుతూనో గడిపేసేవారు. ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు, మధ్యాహ్నం భోజనాలు కాగానే గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటారు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారన్న జ్ఞానం కూడా లేదు. ఎంత జరుగుతున్నా తను కాబట్టి కానీ ఏనాడు మందలించలేదు. అదే మరొకరైతే ఎంత సాధించి పోసేవారో. పరాయింటి నుండి వచ్చిన పిల్ల, పద్ధతులు తెలియవు అని మంచితనంతో తాను సరిపెట్టుకోబట్టి కానీ, లేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలయ్యేనో. మాణిక్యం ఆలోచనలు సాగిపోతూనే ఉన్నాయి. ఉదయం 6 గంటల సమయంలో ప్రకృతిని చూసి ఇష్టపడిన మనిషే ఉండదేమో. తెల్లగా తెల్లవారింది, కానీ సూర్యుడు ఇంకా రాలేదు. వచ్చే సూచనగా ఆకాశము ఎర్రబడలేదు. గాలి చల్లగా వీస్తోంది. దూరంగా విజయవాడ కొండలు నున్నగా కనిపిస్తున్నాయి. సుధ స్నానం చేసి ఉతికిన బట్టలు ఆరవేయడానికి మేడ మీదకి వచ్చింది. ఆ కొండల్ని చూడగానే చిన్నప్పటి సంగతులు గుర్తుకొచ్చాయి. అవి కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి ఓ గంట పరిగెడితే అందుకోవచ్చని తాను. అలా కనిపిస్తున్నాయి కానీ చాలా దూరమని దీపు వాదులు ఆడుకునేవారు. బట్టలారేయటం కూడా మర్చిపోయి తన్మయత్వంగా పరిసరాలను చూస్తూ ఉండిపోయింది. ఏదో పని మీద బయటకు వచ్చిన సౌమ్య, వదిన ఎక్కడున్నావా? అమ్మ ఇందాకటి నుండి వెతుకుతోంది అంది. బట్టలు ఆరేయడానికి వచ్చాను, వెళుతున్నాను. కంగారుగా కిందికి దిగిపోయింది. వెళ్ళేసరికి వంటింట్లో అలికిళ్ళలేదు. వంట లేట్ అవుతుంది ఎలాగో అనుకుంటూ అత్తగారి కోసం చూసింది. సౌమ్య చెప్పినట్లు ఆవిడ తన కోసం వెతకడం లేదు. ఇంటి ముందు మొక్కలకు నీళ్లు పోస్తూ పూజ కోసం కాబోలు ఒక్కో పువ్వు పోస్తోంది. 5 నిమిషాలు చూసి ఆవిడ రాకపోయేసరికి పొయ్యి మీదకి ఎసరు ఎక్కించి ఇంకో పక్క పాల తపేళా పెట్టి అత్తగారి దగ్గరకు వెళ్ళిన సుధను చూసి, వస్తున్నానమ్మా, మొక్కలు ఎండిపోతున్నాయి, నీళ్లు పోస్తున్నాను కదిలింది. ఇద్దరూ వంటగది వైపు నడిచారు. కాసేపు అయ్యాక మామగారు పేపర్ చేత్తో పట్టుకుని కిచెన్ గుమ్మంలో నిల్చుని భార్యనుద్దేశించి, మనసు బాగాలేదన్నావు, ఉదయాన్నే ఇక్కడ హైరాణ పడకపోతే దేవుడి గదిలో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చుగా అన్నారు. నాకెక్కడ కుదురుద్ది, వంట అవ్వాలా అందావిడ. నే వంట చేస్తాలేండి, మీరు పూజ చేసుకోండి సుధ వినయంగా అంది. నీ ఆరోగ్యం కూడా చూసుకో మాణిక్యం, ఇన్నేళ్ళు ఒంటి చేత్తో చేశావు, ఇకనైనా రెస్ట్ తీసుకో. మన డాక్టర్ బీపీ ఉందని చెప్పలేదు? తిండి గురించి నిద్ర గురించి పట్టించుకోవు. ఈ వయసులో ఎక్కువ కష్టపడకూడదు. తండ్రి మాటలు విని శ్రీరామ్కు హఠాత్తుగా జ్ఞానం కలిగినట్లుగా అయింది. సుధరాగానే అమ్మకి రెస్ట్ ఇవ్వాలి అనుకున్న మాటే మర్చిపోయాడు. అమ్మా, ఇక నువ్వు వంట గదిలోకి అడుగు పెట్టొద్దు, ఏ పని చెయ్యొద్దు, రెస్ట్ తీసుకో. సుధ ఉంది కదా, ఇక ఏ ఇబ్బంది లేదు. తనేమి పని తెలియని మనిషి కాదు. ఏమంటావు సుధా? భార్యని అడిగాడు. సుధ పనిమంతురాలని నిరూపించబడాలని అతని ఆత్రం. అవునత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి అంతేకాని ఉదయం ఇంట్లో ఉండే పని గుర్తొచ్చి గుండెల్లో రాయి పడింది. ఆ రకంగా మెల్లగా సున్నితంగా మాణిక్యం తన ఆఖరి బరువును కూడా సుధ మీద వేసింది. సంక్రాంతి పండుగ దగ్గర పడింది. చలి విజృంభించసాగింది. సుధ ఉదయాన్నే లేచి చలి వణికించేస్తున్నా వాకిట్లో సంక్రాంతి ముగ్గులు వేసేది. సిరిచాప, గుమ్మడికాయ, పేట, చుక్కల ముగ్గు వేసేది. పక్కింటి ఆవిడ కూడా ఉదయాన్నే లేచి రథం ముగ్గు వేయటం చూసి చివరికి ఆగలేక ఓ రోజు, రథం ముగ్గు ఇప్పుడు వేయకూడదండి అంది. ఏమ్మా, ఎందుకు?
చేస్తున్న పని ఆపి అడిగింది ఆవిడ. భోగి రోజున భోగి కుండల ముగ్గు, సంక్రాంతి రోజు పొంగలి కుండల ముగ్గు, కనుమ రోజు రథం ముగ్గు వెయ్యాలి, మిగతా రోజుల్లో వెయ్యకూడదు చెప్పింది. అబ్బో, చాలా తెలిసే నీకు. ఎంతైనా పల్లె నుండి వచ్చావు కదా మెచ్చుకోలుగా అందావిడ. అంతేకాదండి, రథం చివరిలో ముగ్గుతో తాడులాగా వేసి ఆ తాడుని మన పక్కింటి వాళ్ళ రథానికి కలపాలి. సంకురమయ్య ఆ రథం ఎక్కి వెళ్ళిపోతాడు అంది. ఆవిడ ఆసక్తిగా వినడమే కాకుండా మధ్యాహ్నం మీటింగ్లో సుధను పొగిడింది ఆవిడ. మరేమనుకున్నావు? మాణిక్యం కోడలా అల్లాటప్పానా? మా సుధ చాలా వివరం తెలిసిన పిల్ల, మాణిక్యం గర్వంగా అంది. గదిలోకి ఆ మాటలు వినపడి సుధ చాలా మురిసిపోయింది. అత్తగారు ఎంత మంచి ఆవిడ! ఎవరైనా కోడల్ని ఎంతగా పొగుడుతారా? తానే అప్పుడప్పుడు ఆవిడని అపార్థం చేసుకుంటుంది. తనని తనే తిట్టుకుంది. పండుగ ఇంకో 10 రోజుల్లో ఉందనగా సంజీవరావు అల్లుణ్ణి కూతుర్ని పిలుచుకు వెళ్ళడానికి వచ్చాడు. పెళ్ళయ్యాక అరుంధతి, ప్రదీపులు వచ్చారు, కానీ సంజీవరావు ఎప్పుడూ రాలేదు. దసరాకు పుట్టింటికి వెళ్ళినప్పుడు తండ్రిని చూడటమే. మళ్ళీ ఇప్పుడు మధ్య మధ్య ఫోన్లలో మాట్లాడినా చూసినంత ఆనందం ఉండదు. అందరూ అక్కడున్నారన్న సంగతి మర్చిపోయి మరి నాన్న అంటూ రివ్వున వెళ్ళి చేతులు పట్టేసుకుంది. వియ్యంకుడు వియ్యపురాలు అక్కడే ఉండటం చూసి బాగున్నావా అమ్మా అంటూ మృదువుగా చేతులు విడిపించుకుని పద్మనాభరావుకి నమస్కరించాడు. సుధకి గాల్లో తేలుతున్నంత ఆనందంగా ఉంది. తండ్రికి కాఫీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. మాణిక్యం కూడా వెనకాలే వచ్చింది. 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోతోంది సుధ ముఖం. పెదాల మీద చిందులేస్తోన్న చిరునవ్వు. చాలా ఆనందంగా ఉందామె. తండ్రికి ఇష్టమని చిక్కగా కాఫీ కాచి పాల మీద అప్పుడే తెట్టులా తేలిన మందపు మేగడ తెరను వేసి కాఫీలో తీసుకువెళ్ళింది. మేగడ వేస్తావా అమ్మా అంటూ నవ్వుతూ గ్లాస్ అందుకున్నాడు. తన అభిరుచులేంటో కూతురు మర్చిపోనందుకు ఆయనకు సంతోషం కలిగింది. ఆ తతంగమంతా చూస్తున్న మాణిక్యానికి బాధో, అసూయో, కోపమో ఏదో మొత్తానికి కొత్త రకమైన భావం కలిగింది. ఇక్కడ ఎంతమంది ఎంత అభిమానంగా చూస్తున్నా మొహం మొటమొట్లాడించుకుంటూ ఉంటుంది. వాళ్ళ నాన్నను చూడగానే మొహంలో ఎక్కడలేని కళ. ఏం తక్కువ చేశామని? ఎట్టయినా సుధకు పుట్టింటి వాళ్ళంటేనే అభిమానంలా ఉంది. ఇలా అయితే కాపురాలు సాగినట్లే. తనకి పుట్టింటి వాళ్ళు ఉన్నారు. బలం బలగము ఎక్కువే. పెళ్ళయ్యాక అందరినీ ఎక్కడి వాళ్ళని అక్కడ ఉంచింది. పెళ్ళయి ఎప్పుడైతే ఈయన చెయ్యి పట్టుకుని ఇంట్లో అడుగుపెట్టిందో పుట్టింటి సంగతే మర్చిపోయింది. పండగలకి శుభకార్యాలకి వెళ్ళడమే. తన ఇల్లు తన సంసారం వదిలేసి అక్కడెక్కడో పండగ చేసుకోవటం ఏంటన్న ఉద్దేశంతో తర్వాత పండగలకు వెళ్ళడము మానేసింది. తన పుట్టింటాళ్ళు ఎంత గొడవ చేశారు. అన్నయ్యలు, వదినలు, తల్లిదండ్రులు మాణిక్యానికి ఆప్యాయతలు తెలియవు అనేవారు. చిన్నోదినైతే ఓసారి నడమంత్రపు సిరి నరం మీద పుండు ఒకటేనని సాగదీసింది. మొదట్లో కొంచెం కోపం వచ్చినా తర్వాత అలవాటైపోయింది. పైగా అలా అంటూ ఉంటే గర్వంగా భావించేది. తన అత్తింటి గొప్పతనాన్ని ఈ రకంగానైనా గుర్తిస్తున్నారు కదా అని గర్వపడేది. పెళ్ళయ్యాక ఆడపిల్లలు పుట్టింటి గొప్పలు, అత్తింటి లోపాలు చెప్పకూడదు. కోడలి వరుస చూస్తుంటే పుట్టింటి అభిమానం ఎక్కువలా ఉంది. మాణిక్యం అసంతృప్తిగా అనుకుంటోంది. సంజీవరావు సుధను తనతో పాటు తీసుకువెళతానన్నాడు. శ్రీరామ్కి సెలవులుంటే ఇప్పుడే వచ్చేయమని, లేకపోతే పండగ 3 రోజులు ఉండేలా రమ్మని చెప్పాడు. కూతురు అల్లుడితో పాటు ఇంటిల్లిపాదిని రమ్మని ఆహ్వానించాడు. మేమెందుకులే బావగారు, అమ్మాయి అబ్బాయి వస్తారు పద్మనాభరావు అన్నాడు. మొదటి పెద్ద పండుగ, అందరూ వస్తే సరదాగా ఉంటుంది. మీరింతగా అడుగుతుంటే కాదనటం భావ్యం కాదు, కానీ పండగ పూట ఇంట్లో దీపం పెట్టకపోతే ఎలాగా అని సంకోచిస్తున్నాను మాణిక్యం అంది. సంజీవరావు ఇంకేమీ అనలేకపోయాడు. పోనీ సౌమ్య, కరుణనైనా పంపించండి సుధ మెల్లగా అంది. బాబోయ్, నాకు ఎగ్జామ్స్ అనేసింది సౌమ్య. కరుణ, నువ్వు వెళ్తావా తండ్రి అడిగాడు. వెళతానని తలూపింది. ఇప్పుడు ఎలాగూ సంక్రాంతి సెలవులేగా, నాతో పాటే తీసుకువెళతాను సుధ అంది. ఒప్పుకున్నారు అందరూ. మనసులో పట్టణాలవి కాని ఆనందం కలిగింది కరుణకు. మొహంలో ఆ భావం కనపడనివ్వకుండా అదిమి పెట్టింది. 10 రోజులు వదిన వాళ్ళ ఊళ్ళో ఉంటుంది తాను. రోజు ప్రదీప్ తనకు కనిపిస్తాడు. శ్రీరామ్కి సాయంత్రం వచ్చాక విషయం తెలిసింది. మర్నాడే సుధ ఊరు వెళుతోందని. ఆ రాత్రి అతను అలిగినట్లుగా పడుకున్నాడు. నేను ఎక్కడికైనా వెళతానంటే మీకెప్పుడు బాధే, మోచేతిని కళ్ళకు అడ్డుగా పెట్టుకుని పడుకున్న శ్రీరామ్ను ఉద్దేశించి అంది.
అతను ఉలకలేదు పలకలేదు. చేతిని తోసేసింది. చలనం లేదు. అతనికి ఎదురుగా బాసిం పట్టు వేసి కూర్చుంది. ఆమెకు ఉక్రోషం వస్తోంది. రోజు మీరు మీ అమ్మ నాన్నగారి దగ్గర ఉంటున్నారు, మీకు బెంగ ఉండదు. పండగలప్పుడైనా నేను మా ఇంటికి వెళ్ళకూడదా? ఏడుపు గొంతుతో అంది. వెళ్ళొద్దని నేను అన్నానా? మరి నువ్వు లేకుండా 10 రోజులు నేను ఉండలేను సుధా. అమ్మ వాళ్ళకు కూడా నువ్వు బాగా అలవాటయ్యావు. నిన్ను చూడకుండా వాళ్ళు ఉండలేరు. నిజంగానా? అత్తయ్య మీతో అన్నారా? సరదా పడిపోతూ అడిగింది. అనాలా ఏంటి? మా వాళ్ళ సంగతి నీకు తెలీదా? మరి ఏం చెయ్యను? బెక్కమొహం పెట్టి అంది. ఇద్దరం కలిసి భోగి ముందు రోజు వెళదాం. సుధ మాట్లాడలేకపోయింది. అత్తమామలు కూడా తనను చూడకుండా ఉండలేరన్న కొత్త ఆలోచన శ్రీరామ్ కలిగించడంతో డైలమాలో పడిపోయింది. తమ ఊళ్ళో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనీసం నెల ముందు సంక్రాంతికి వస్తారు. వాతావరణం చాలా సరదాగా ఉంటుంది. అందరూ రోజుకోసారి ఇంట్లో చేరి అత్తవారింటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత మొదటి సంక్రాంతి ఇది. కరెక్ట్గా భోగి నాటికి చేరుకుంటే ఇంట్లో హడావిడే సరిపోతుంది. ఎవరిళ్లకు వెళ్ళే అవకాశమే ఉండదు. కానీ ఈయనేమో ఇలా చెబుతున్నారు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చింది. మీ ఇష్టమండి అంది. అతని ముఖం వికసించింది. హుషారుగా ఆమెతో కబుర్లు ప్రారంభించాడు. సుధ వింటున్నట్లుగా కనిపించినా ఏదో ఆలోచిస్తున్నట్లు గ్రహించి డల్గా ఉన్నావేంటి అడిగాడు. ఏమీ లేదండి నవ్వింది. కానీ ఆ నవ్వులో నిరుత్సాహం కనిపించింది. ఆమె కళ్ళల్లోకి వెతుకుతున్నట్లుగా చూశాడు. నీకు రేపే మీ ఇంటికి వెళ్ళాలని ఉంది కదూ? చుబుకాన్ని పైకెత్తుతూ అన్నాడు. లేదనటానికి విశ్వప్రయత్నం చేసి విఫలమై అతన్ని చుట్టేసుకుపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ బామ్మను చూడాలని ఉందండి అంది. క్షణం నిరుత్తరుడైనా తేరుకుని, నీకెంత బెంగగా ఉందనుకోలేదు, అందుకే వద్దన్నాను. ఏడవద్దు ప్లీజ్. రేపే వెళుదువు గాని, సరేనా? ఇటు చూడు, రేపు వెళ్ళిపోతావు కదా, ఈ పూటైనా నాతో సరదాగా ఉండవా? సరే అయితే నేను నీతో పాటు వచ్చేస్తాను. నా మనవరాలతో మాట్లాడనివ్వకుండా ఎప్పుడు కొంగట్టు తిరుగుతాడు అని బామ్మ గొడవ పెట్టకపోతే చూడు. మబ్బులు వీడి నిర్మలాకాశంలా స్వచ్ఛంగా నవ్వి, మా బామ్మ అలా ఏమీ అనదు, మీరంటే చాలా ఆపేక్ష తనకి. నిజమే. ఆవిడ అభిమానాన్ని గుర్తుకు తెచ్చుకుని మనస్ఫూర్తిగా అన్నాడు. మర్నాడు ఉదయమే శ్రీరామ్ ట్యాక్సీ తెప్పించాడు. సంజీవరావు, సుధా, కరుణ ప్రయాణమయ్యారు. సుధా శ్రీరామ్ తెచ్చిన స్వీటు, హాటు, పండక్కి అత్తగారు కొన్న 4000 రూపాయల పట్టుచీర అన్నీ బ్యాగ్లో సర్దుకుంది. కారు సందులో తిరిగి హైవే ఎక్కింది. మీ ఊరు చాలా బాగుంటుంది అంకుల్. పొలాలు తోటలు అన్నీ ఉంటాయి కదా, ప్రశాంతంగా ఉంటుంది కరుణ అంది. మా ఊరే కాదమ్మా, కనీస సదుపాయాలుంటే పల్లెలన్నీ బాగానే ఉంటాయి. ఎంత ప్రశాంతంగా ఉన్నా లోటుపాట్లు ఉన్నాయి. ఎవరికైనా ప్రాణాల మీదకి వస్తే ఆదరాబాదరా టౌన్కి పరిగెట్టాల్సిందే. అదీగాక ఇక్కడ పార్టీ రాజకీయాలు కూడా ఉన్నాయి. చదువు లేకుండా పని లేకుండా తిరిగే కుర్రకారు చాలామంది. వీళ్ళ మూలంగా ఎప్పుడూ గొడవలే. సర్పంచ్ ఉన్నా అతను చేయగలిగింది చాలా తక్కువ. గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి కదా, మినిమం క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అవన్నీ సరిగ్గా వినియోగించుకుంటే వాళ్ళు బాగుపడతారు, ఊరు బాగుపడుతుంది కదా. వీటి మీద ఎవ్వరికీ సరిగ్గా అవగాహన లేదమ్మా. కొన్ని వ్యాపారాల నిమిత్తం ప్రభుత్వం కొన్ని వస్తువులను పంపిణీ చేసి సబ్సిడీ ఇస్తుంది. ఉదాహరణకి టౌన్కి వెళ్ళి పాలు అమ్ముకునే నిమిత్తం కొత్త మోపెడ్ శాంక్షన్ చేస్తే అది అమ్మేసి సెకండ్ హ్యాండ్ది కొని ఆ డబ్బు వడ్డీలకు ఇవ్వడమో వాడేయడమో చేస్తారు. లేకపోతే 4-5 కలిసి కిరాణా కొట్టనో మరేదో వ్యాపారమనో చెప్పి లోనుకి అప్లై చేస్తారు. చెక్కింగ్కి వచ్చిన వాళ్లకు వేరే షాప్ చూపించి వాళ్ళని మేనేజ్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాక డబ్బు పంచుకుంటారు. మై గాడ్, ఇలా చేస్తే ప్రభుత్వం ఆశించిన వృద్ధి ఎలా జరుగుతుంది? బాగుపడాలన్న ఆలోచన ఎవరికి వారికి కలగాలి. లేకపోతే ప్రభుత్వం ఏం చేసి సాధించేదేమీ లేదు. అప్పటి వరకు మౌనంగా ఉన్న సొత కల్పించుకుంది. మా దీపు వీటి గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పథకాల గురించి అందరికీ చెప్తూ ఉంటాడు. విన్నవాడు వింటాడు, లేనివాడు లేదు. వాడికి ఇంకా ఏది సరిపోదు. కానీ సర్పంచ్ అయితే మా ఊరినే బాగు చేస్తాడు. నాకు ఆ ఆశ ఉంది. మాటల్లో ఉండగానే కారు మెయిన్ రోడ్డు దిగి అడ్డ రోడ్లోకి ప్రవేశించింది. ఇల్లు దగ్గరవుతుండగానే సుధలో ఆనందం, ఎక్సైట్మెంట్ ఎక్కువ కాసాగింది. తాను పుట్టిన ఊరు, బామ్మ, తల్లి, తమ్ముడు, స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.
మనసు సందడి అంబరాన్ని అంటుతుంటే శరీరాన్ని కారులో ఉంచడం కష్టసాధ్యంగా తోస్తోంది. కారు ఇంటి ప్రహరీ గేటు ముందు ఆగింది. డ్రైవర్ సామాన్ దింపాడు. సంజీవరావు జేబులోంచి డబ్బు తీసి డ్రైవర్కి ఇచ్చి, ఉండు బాబు, కాస్త టిఫిన్ తీసుకువెళ్ళదువు గాని అన్నాడు. ఆయన మర్యాదకు ఆశ్చర్యపోతూనే వద్దండి అని మొహమాటంగా అన్నాడు. పర్వాలేదయ్యా, అలా వరండాలోకి రా, పక్కనే ఉన్న సూర్యుని పిలిచి అమ్మగారికి చెప్పరా, మీరు పదండమ్మా అన్నాడు. సుధ మొహం విస్తరాకంత చేసుకుని గాల్లో తేలుతున్నట్లుగా లోపలికి నడిచింది. అరుంధతి గుమ్మంలోనే ఎదురై కూతుర్ని పలకరించింది. పక్కనే ఉన్న కరుణను చూసి మొహం మరింత వికసించగా, చిన్న కోడలు కూడా వచ్చిందే, రామ్మ ఆప్యాయంగా పిలిచింది. పిల్ల అప్పుడే వచ్చింది. వెంట ఎవరు, ఎందుకని బామ్మ లోపలి గదుల్లోనే తచ్చాడుతోంది. సుధ రివ్వున లోనికి పరిగెత్తింది. మా అమ్మ అంటూ. ఏమ్మా మరీ నల్లపోసయ్యావు? అవును కానీ ఎవరే నీతో వచ్చింది ఆరాగా అడిగింది. మా చిన్నాడు పడుచు మా అమ్మ. కరుణ గుర్తు రాలేదు? అప్పుడే లోపలికి వచ్చిన కరుణ బామ్మకి నమస్కారం చేసింది. ఎందుకు గుర్తు లేదమ్మా? పొజిషనైన పిల్ల కరుణ వీపు మీద సవరిస్తూ అంది. కుశల ప్రశ్నలు అయ్యాయి. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. దీపు ఏడి? సుధ అడిగింది. పొలం వెళ్ళాడమ్మా. 2-3 రోజుల్లో పని అయిపోతుంది. నూర్పిళ్ళవుతున్నాయి. రేపో మాపో బస్తాలకి ఎత్తించేస్తే పని అయిపోయినట్లే. ఈ మధ్య పాపం కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడు. మధ్యాహ్నం క్యారేజీ కూడా పంపించేస్తున్నాను అరుంధతి అంది. మధ్యాహ్నం భోజనాలు చేసి పడుకున్నారు. కరుణ లగేజ్ అంతా పడమటి గదిలో పెట్టించారు. గది, మంచం, చెక్క బీరువా అన్నీ శుభ్రంగా సర్ది ఉన్నాయి. కిటికీ వారగా మంచం వేసింది. మంచం మీద పడుకున్న కిటికీలోంచి చెట్లు, పూలు అందంగా కనిపిస్తున్నాయి. అలా చూస్తూనే నిద్రలోకి జారుకుంది కరుణ. రాత్రంతా ఊహల్లో మునిగిపోవడం మూలంగా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఆ అలసటతో 5 వరకు పడుకుంది. లేవగానే కిటికీలోంచి మనోహరమైన పల్లె జీవితం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఇంటికి కొంచెం దూరంలో వెనకవైపు సపరేటుగా వంటిల్లు కనిపిస్తోంది. మధ్యలో నాపరాళ్లు పరిచి ఉన్నాయి. ఎడం చేతి వైపు నీళ్ల పంపు, దాని పక్కన పెద్ద తొట్టి ఉన్నాయి. దాని చుట్టూ సిమెంటుతో 5 అంగుళాల ఎత్తులో నలుచదరంగా గట్టుగా కట్టి లోపల నాపరాళ్లు పరిచారు. ఆ ప్రదేశంలో బట్టలు ఉతకడం, అంట్లు తోమడం జరుపుతారు. మగాళ్ళు అప్పుడప్పుడు స్నానాలు చేస్తారు. బామ్మ పాలేరుకి ఏదో పురమాయించడం కనిపించింది. చూపు తిప్పింది. వంటగది ముందున్న ఖాళీ స్థలంలో అరుంధతి కత్తిపేట వేసుకుని రాత్రి వంటకు కాబోలు కూరలు తరుగుతోంది. సుధ పక్కనే కూర్చొని కబుర్లు చెప్తోంది. మధ్య మధ్యలో మజ్జిగకని, కరేపాకని, పూలకని ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఎంత లైవ్లీగా ఉంది ఇక్కడ అనుకుంది కరుణ. సడన్గా మాటలు, సందడి వినిపించేసరికి నిటారుగా కూర్చుని చూసింది. ప్రదీప్ వచ్చాడు. అక్కా తమ్ముళ్ళిద్దరూ ఆనందంగా కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు. ప్రదీప్, తన మనసుని ఆకర్షణకు గురి చేస్తున్న ప్రదీప్. ఇతనే 3 నెలలుగా రోజుకు 10 సార్లైనా గుర్తొస్తున్న మనిషి ఇతనే. తదేకంగా చూడసాగింది. సుధా కిటికీ వైపు చూపించి ఏదో చెప్పగానే ఇటు చూశాడు. గబుక్కున పక్కకు తొలగింది. బహుశా తానొచ్చినట్లు వదిన చెప్పి ఉంటుంది, అందుకే చూశాడు. ఆ ఒక్క సెకండ్లోనే అతని ముఖ భావాలలో కనిపించిన చిరు కదలిక ఆమె మనసు పసిగట్టేసింది. అది ఆనందమే. తాను రావడం అతనికి సంతోషాన్నే కలిగించింది. ఆ విషయం స్పష్టమవ్వగానే ఉత్సాహంగా అనిపించింది. ఓ అరగంట అయ్యాక ప్రదీప్ టవల్ కట్టుకుని నీళ్ల పంపు దగ్గరకు వెళ్ళాడు. తొట్టిలోంచి బకెట్లోకి నీళ్లు తోడుకున్నాడు. మొక్కలకు నీళ్లు పెట్టడానికి వాడే రబ్బర్ ట్యూబ్ అక్కడే పెట్టి ఉంది. ఆ ట్యూబ్ నుండి నీరు తొట్టిలోకి వెళుతుంది. అది తీసుకుని షవర్లాగా మొహం మీదకి ఫోకస్ చేసుకున్నాడు. దారగా నీరు పడుతుంటే తల కూడా తడుపుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. చన్నీళ్లు చెయ్యకురా, జలుబు చేస్తుంది. బామ్మ అగ్గగ్గలాడుతూ వచ్చింది. మామ దగ్గరకు వచ్చావంటే చూడు. ట్యూబ్కు వేలు అడ్డం పెట్టి బామ్మ వైపు తిప్పాడు. అయ్యో, నా చీర తడిపేస్తున్నావురా. మీ అక్క వచ్చేసరికి ఆనందం పట్టలేకపోతున్నావు. లబో దిబోమంటూ పరిగెత్తింది. 5 నిమిషాలు ఆ నీటితో రకరకాల ఆటలాడాడు. తన దగ్గర ఎంతో గంభీరంగా ప్రవర్తిస్తాడు. ఇతని స్వరూపం ఇదే. అతని చిన్నపిల్లాడి చేష్టలకి ఆమెకు నవ్వు వస్తోంది. ప్రదీప్ ఆ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉండగా హఠాత్తుగా ఇందాక కరుణ పడమటింటి గదిలో ఉందని సుధ చెప్పిన విషయం గుర్తొచ్చి అటువైపు చూసి బెత్తరపోయాడు. కిటికీ కమ్మెల గుండా 2 కాటుక కళ్ళు, బుజ్జి ముక్కు, చిలిపిగా నవ్వుతున్న నోరు. కరుణ తన కేరింతలన్నీ చూసేసింది. ఉఫ్ఫుమంటూ ట్యూబ్ విసిరేసి బకెట్ పట్టుకుని బాత్రూమ్ వైపు వడివడిగా వెళుతూ తిరిగి చూశాడు. చూపుడు వేలు తన
అతని వైపుకు చూపించి 2 చేతులతోనూ బుజ్జి పాపాయ్ అన్నట్లుగా అభినయించింది. పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. స్నానం చేసి లుంగీ షర్టు వేసుకుని తల తుడుచుకుంటూ కరుణ ఉన్న గదిలోకి వచ్చాడు. కరుణ లేచి నిలబడి బావున్నారా అని పలకరించింది. అదే సమయానికి అతను అదే మాట అడిగాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. సడన్గా కరుణ ప్రదీప్ పక్కన నిలబడి పొడవును కొలుస్తూ, నాకు 19 ఏళ్ళు, కానీ నాకన్నా మీరే పొడవుగా ఉన్నారే అంది. న్యాచురల్లీ నాకు 23. ఎవరితోనూ అనకండి, నవ్వుతారు. 2, 3 అంతే, అంతకన్నా ఎక్కువ వయసు ఉండదు. క్షణం అర్థం కాలేదు. తర్వాత గుర్తొచ్చింది. ఓ, టిట్ ఫర్ టాట్ అన్నమాట. మీ కంటికి అలా కనిపించానా? ఒక్క నా కంటికే ఏంటి, కిటికీలోంచి నేను చూసిన సీన్లు ఎవరు చూసినా అలాగే అనుకుంటారు. మాట్లాడకుండా సీరియస్నెస్ నటించాడు. ఎవరి బుజ్జిబాబు ఇంత ముద్దొస్తున్నాడు, ఎంచక్కా టవల్ కట్టుకుని భలే ఆడుకుంటున్నాడు అనుకున్నాను. నిజంగా అంత ముద్దొస్తున్నానా? ఆమెకు అభిముఖంగా తిరిగి అడిగాడు. అతని మాటల్లోనూ చూపుల్లోనూ కనిపిస్తున్న తేడా ఆమెని చకితురాల్ని చేశాయి. మాటలు రానట్లుగా బొమ్మలా అతని ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది. నాకు ఆన్సర్ కావాలి. ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. విసిరి కొట్టింది. ఇందాక మీ ఆటలు చూస్తే నాకు చిన్నపిల్లాడిలాగే కనిపించారు. ఓ నిమిషం సూటిగా చూశాడు. ముద్దొస్తూ ఉండటం, ముద్దులు పెట్టడం చిన్నపిల్లల లక్షణం అంటూ ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి గిరుక్కున వెనుతిరిగాడు. ఊహించని సంఘటనకి మ్రాన్పడి నిల్చుండిపోయింది. సుధ అందరికీ ఎన్నో కబుర్లు చెప్తున్నా తీరడం లేదు. అత్తగారింటి విషయాలు, ముఖ్యంగా అక్కడ అందరూ తననెంత బాగా చూసుకుంటారు, వాళ్ళ వైభవం విడమర్చి చెబుతోంది. పండక్కి ఆడబడుచుల కన్నా తనకే ఖరీదైన చీర కొన్నారని చెప్పి చూపించింది. బాగుందని మెచ్చుకున్నారు. నా మనవరాలంట అడుగుపెట్టి మహాలక్ష్మిగా తిరుగుతుంటే ఎలాంటి వాళ్ళకైనా మనసు రావాల్సిందే అంది బామ్మ. మరీ అంత పొగడకే, వాళ్ళ అమ్మాయి ఉంది, వింటే బాగోదు సంజీవరావు అన్నాడు. ప్రదీప్ అక్కడే ఉన్నాడు. అతనికి మాటిమాటికి తాను చేసిన పని గుర్తొచ్చి సంకోచంగా అనిపిస్తోంది. కొద్దిపాటి ఉక్రోషాన్నే కంట్రోల్ చేసుకోలేక ఎలాంటి పని చేశాడు తను? కరుణ ఏమైనా గొడవ చేస్తుందన్న భయం లేదు, కానీ మనసులో తన గురించి చెడుగా భావిస్తుందేమో. అది కాక అవమానంలా భావించి మనసు కష్టపెట్టుకుంటుందేమో. సుధా తమ్ముడు వాలకం కనిపెట్టి ఎవ్వరూ లేనప్పుడు, ఏంటి దీపు మరీ డల్గా ఉన్నావు, కరుణతో ఏమైనా దెబ్బలాడావా? నేనెప్పుడు దెబ్బలాడతానని తను చెప్పిందా? అవును. ఏమన్నా అంటే తొందరగా కోపం వస్తుందట. లేకపోతే వాళ్లే మాటలనాలా, నేను పడాలా? అబ్బో, అంత బాధ కలిగించే మాటలు మా ఆడబిడ్డందా? అలా ఏం కాదులే. కాకపోతే ఫస్ట్లో అక్కా చెల్లెళ్ళిద్దరూ బాగా ఏడిపించారు. మరి ఇప్పుడేమైంది? అబ్బా సుధా, పోలీస్ ఇన్స్పెక్టర్లా ఏంటి ప్రశ్నలు? ఒకవేళ నేను తనతో గొడవ పడితే అందుకోసమే మూడీగా ఉంటానని ఎలా అనుకున్నావు? ఏమో బాబు, నువ్వేం ఆలోచిస్తూ ఉంటావో ఆ దేవుడికే తెలియాలి. నాకెందుకులే, నేను వెళుతున్నాను. కరుణ రాత్రి భోజనం చేయలేదు, ఉదయం టిఫిన్ సరిగ్గా తినలేదు. అమ్మ వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళు టౌన్ నుంచి తిరిగి వచ్చేలోపు భోజనం చేయలేదంటే మీ గొడవ ఏంటో బయటకు వస్తుంది. మీ మరదలకు నువ్వు తినిపిస్తే తినాలని కోరిక కాబోలు. నువ్వు భోజనం చేశావో లేదోనని అడిగింది. కలిసి తినండి, నేను వెళుతున్నాను. ఇంకో మాట, నేను పడుకుంటాలే, మీకేమీ అడ్డురాను. బుర్ర ఉంచుకుని వింటున్నవాడల్లా చివరి మాటకి తెల్లబోయి, అడ్డు రావడం ఏంటి అన్నాడు. అబ్బా, ఏం యాక్ట్ చేస్తావులే. బుగ్గల మీద ముద్దులు. మరింత కుచించుకుపోయాడు. నువ్వు చూసావా? ఆహా, అయినా అంత పబ్లిక్గా సరసమైతే ఎలా? కొంచెం ఉంటే అమ్మ దృష్టిలో పడి ఉండేవారు. నాకే ఉద్దేశమూ లేదు సుధా. ఆ అమ్మాయి ఏడిపిస్తుంటే కంట్రోల్ చేసుకోలేకపోయాను. దాని గురించి రాత్రి నుంచి ఎంత ఫీల్ అవుతున్నానో తనకు మొహం చూపించలేకపోతున్నాను. ఎంత బాధపడాల్సిందేముంది, ఇద్దరికీ ఇష్టమైనప్పుడు. సుధ మాటలకి మధ్యలోనే అడ్డు తగిలి, అదేం లేదు సుధా, అసలు మా ఇద్దరికి ఆ ఉద్దేశమే లేదు. జరగని వాటి గురించి నేను ఆలోచించను, కానీ నేను చాలాసార్లు ఆలోచించాను. జరగకపోవడానికి నీకు ఏం తక్కువ? నీకు ఇష్టమవ్వాలే కానీ కరుణకు కూడా నువ్వంటే ఇష్టమని నాకు అనిపిస్తుంది. ఆశగా తమ్ముడి మొహంలోకి చూసింది. ఏమో సుధా, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. మన ఊరి గురించి ఏదో చెయ్యాలని ఉంది. పంచాయతీ ఎలక్షన్స్ 2-3 ఏళ్లలో వస్తాయి. ఈసారి నేను నిలబడతాను. నా దృష్టి దాని మీద తప్ప దేని మీద లేదు. కరుణ పెళ్లికి టైం ఉంది. ముందు సౌమ్యకి అవ్వాలిగా. అయినా వాళ్ళు టౌన్లో పెరిగారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తుల సంబంధాలు మీ అత్తవారు తనకు చూడొచ్చు. అన్ని సౌకర్యాలు వదులుకుని నన్ను పెళ్లి చేసుకుని నాతో పాటు నా అభిప్రాయాలను గౌరవిస్తూ ఉండగలగా? నీకు తెలియదు దీపు, కరుణ చాలా మంచి అమ్మాయి.
ఆ ఇంట్లో అందరికన్నా, ఆఖరికి మీ బావగారి కన్నా ధైర్యం, పట్టుదల, మంచితనం ఉన్న అమ్మాయి. అది వేరు, పెళ్లి విషయం వేరు. ఎందుకు వేరవుతుంది? మీ ఇద్దరికి ఇష్టమైతే చిన్న చిన్న లోపాలుంటే సర్దుకోవచ్చు. ఇంకా ఆ అమ్మాయి టీనేజ్లోనే ఉంది. నేను ఇంకా అబ్జర్వ్ చేస్తే కానీ ఏ విషయమో డిసైడ్ చేసుకోలేను. ఇంకో 3-4 ఏళ్ళు పోయాక వ్యక్తిత్వాన్ని పెంచుకునే క్రమంలో తనకి ఇంకొకరు నచ్చారనుకో, ఇన్నేళ్ల ప్రేమని, ఆమెని మర్చిపోలేక నేను దేవదాసుని కాలేను. తమ్ముడి మాటలకి కళ్ళు విప్పార్చి చూసింది. ప్రదీపే వంటగదిలోకి వెళ్ళి ప్లేట్లో అన్నం, కూరలు, పెరుగు గిన్నె పట్టుకుని కరుణ గదిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి మంచం మీద అటు తిరిగి పడుకుని ఉంది. ఎలా లేపాలో తెలియలేదు. ప్లేట్ టేబుల్ మీద పెట్టాడు. ఆ శబ్దానికి తిరగలేదు. కరుణ మృదువుగా పిలిచాడు. ఉలిక్కిపడి చూసింది. ఎర్రబడ్డ కళ్ళతో, మొహం కందిపోయి చిందరవందరగా ఉన్న జుట్టుతో డల్గా ఉంది. తన తప్పు ఎత్తి చూపిస్తున్నట్లుగా అనిపించింది. మంచం మీద కూర్చుని మోకాళ్ల మీద తలపెట్టుకుని కిందికి చూస్తూ ఉంది. కరుణ, భోజనం చెయ్యి, రాత్రి కూడా తినలేదంటగా అంటూ చాలాసేపు బతిమలాడాడు. అప్పుడు ప్లేట్ అందుకుని గబగబా ముద్దలు కలిపి తినసాగింది. తొందరగా తినేసరికి వెక్కిళ్ళు రాసాగాయి. గ్లాసుతో నీళ్ళందించి మెల్లగా, మృదువుగా హెచ్చరించాడు. బాగా ఆకలి వేస్తున్నప్పుడు మెల్లగా ఎలా తింటాం? ఏమో, స్టైల్ కొట్టడం నాకు రాదు. మా అక్క అంటూ ఉంటుంది, పార్టీలకు దీన్ని తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్ళినా ముందే తినిపించి తీసుకెళ్ళాలి అని. తింటూ మధ్యలో, గుత్తి వంకాయ కూర మీకు ఇష్టమట కదా, ఇదిగో తినండి అంటూ నోటికి అందించింది. ఆశ్చర్యపోతూనే తిన్నాడు. రేపు ఎల్లుండు పర్మిషన్ ఇస్తే తర్వాత నుంచి నీతో స్పెండ్ చేస్తాను టైం. ఓకే ఓకే. కాకపోతే ఈ 2 రోజులు కరుణకి పొలాల్లో పనులు ఎలా జరుగుతాయో చూడాలన్న కోరిక కలుగుతుంది. దాంతో తాను పొలానికి విచ్చేస్తుంది. అమ్మో, చాలా తెలివిగలవారే నవ్వుతూ అన్నాడు. కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లాల్లో ఆడవాళ్లు పొలాలకు వెళ్లడం సాధారణంగా జరగదు. ఓ మాదిరి రైతు కూడా స్వయంగా పొలంలోకి దిగి పనిచేయడం తక్కువ. అంతా కూలీల ద్వారానే చేయిస్తారు. ఆడవాళ్లు ఎప్పుడో తప్ప పొలం వైపు రారు. అలా వస్తే ఆ రోజు ఊళ్ళో అది వింతే. ఆ వింతని ఆ రోజు అందరూ చూస్తున్నారు. ముట్టుకుంటే మాసిపోయేలా నాజూగ్గా ఉన్న కరుణ సుధతో కలిసి పొలంలోకి వెళ్లడం ఊరంతా విడ్డూరంగా చూసింది. ఏంటి బుల్లెమ్మగోరు, ఆడోరంతా పొలం కేసి మళ్ళారు? గూడెం వ్యక్తి ప్రశ్నించాడు. మా ఆడపడుచు పొలం చూస్తానంటే, పొలంలో ఈ చిత్రం ఏముంటుంది, బస్తీ వాళ్ళకి నచ్చుద్దా అన్నాడు. పొలాల గురించి, హలాల గురించి, హాలికల గురించి ఉధృతమైన వేగంతో లెక్చర్ బయటకు తన్నుకు రాబోతోంది. కానీ అతనికి అర్థం కాదేమోనన్న ఆలోచన ఆఖరి క్షణాల్లో రావడంతో ఆపుకుంది కరుణ. దాంతో మొహం గంభీరంగా మారింది. పొలం వెళ్ళాలంటే గూడెం దాటి వెళ్ళాలి. ఆ పరిసరాలు, అక్కడి మనుషులు కరుణకు ఆశ్చర్యంగానూ బాధగానూ అనిపించింది. రకరకాల సదుపాయాలు, రిజర్వేషన్లు ఎన్ని కల్పించినా వీళ్ళకి ఊరు చివర బతుకు తప్పడం లేదు. అపరిశుభ్రత, లేమి, అజ్ఞానం వాళ్లలో తాండవిస్తున్నాయి. ఎలా మారతారు? ఎప్పటికి మారతారు? అసలు ఎక్కడుంది ఈ లోపం? ఆలోచనలో ఉండగానే చేలో ప్రవేశించారు. ముందు భాగంలో డ్రిల్ బోరు, పెద్ద కుండి, దాని నిండా స్వచ్ఛమైన నీరు. రెండో పంట కోసం దుక్కి దున్నడానికి వీలుగా పొలానికి తడి పెడుతున్నారు. కొంచెం దూరంలో గట్ల మీద మామిడి చెట్లు, 3 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు పక్క నుంచే పిల్లకాలువ పారుతోంది. సో బ్యూటిఫుల్. బొగ్గన చేతిలో ఆనించుకుని ఆనందంతో చూస్తోంది కరుణ. మేం చిన్నప్పుడు సెలవుల్లో ఈ చెట్ల కింద ఆడుకునేవాళ్ళం. నేను ఇక్కడికి వచ్చి 6 ఏళ్ల పైనే అయింది. సుధ తను కొత్తగా పరిసరాలను పరికించింది. దూరంగా కూలీల మాటలు గాల్లోంచి తేలి వస్తున్నాయి. ఈసారి నారు టైంకి అందక పంట రావటం ఆలస్యమైంది. లేకపోతే ఈ పాటికి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంది సుధ. పని జరిగే చోటుకి వెళ్ళారు. ప్రదీప్ అందరినీ హెచ్చరిస్తూ హుషారుగా పని చేయిస్తున్నాడు. మధ్య మధ్య అతను కూడా వరి పనులను బాదుతూ గింజలు రాలుస్తున్నాడు. కానీ మధ్యలోనే ఎవరో ఒకరు అతని చేతిలోనే పనిని లాక్కుంటూ, నీకెందుకు చిన్నయ్య ఈ పని అంటూ తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. కరుణ సుధలను చూసి, మొత్తానికి అన్నమాట నిలబెట్టుకున్నారు అన్నాడు. ఏం నిలబెట్టుకోవడమో ఏమో, మా అమ్మను ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఓ పట్టాను ఒప్పుకోదు. ఆడపిల్లలు పొలం వెళితే నలుగురు నానా రకాలుగా అనుకుంటారని ఒకటే గొడవ. చివరికి కరుణ
ఆడవాళ్ళు అంతరిక్షంలోకి వెళుతున్నారు, పొలానికి వెళితే తప్ప అని వైనాలుగా క్లాస్ తీస్తే నోరెళ్ళబెట్టి చివరికి పంపించింది. అయితే కరుణ మా అమ్మకి తగిన మనవరాలే అన్నాడు. నేను అదే అంటున్నాను మరి. కరుణకు వినపడకుండా ప్రదీప్ దగ్గర గొణిగింది. కరుణ రెప్ప వేయకుండా పొలంలో కూలీలు చేస్తున్న పని చూసింది. ఆ పనిలో 10 ఏళ్ల పిల్లలు 2 ఉన్నారు. ఇంత చిన్న పిల్లలతో పని చేయించుకోవడం బాధగా లేదు అంది. బాధే, ఏం చేయమంటారు? వీళ్ళంతా ముఠాలోని వాళ్ళు. వాళ్ళ మేస్త్రి అలా చెబితే అలా వింటారు. ఇంతమందిని పంపమని మేము చెబితే వీళ్ళు పిల్లల్ని కలిపి పంపుతారు. వద్దంటే కట్టుగా మానేస్తారు. పని చేసినా చెయ్యకపోయినా ఆడకూలీకి ఇచ్చే రేటు ఇచ్చేస్తాం. ఆడకూలీ రేటేంటి? మగ కూలీలకు వేరుగా ఉందేంటి? మగాళ్ళకి రోజుకు 40 ఇస్తే ఆడవాళ్లకు 30. మై గాడ్, ఈ తేడా ఏంటి? మొదటి నుండి ఇలాగే జరుగుతుంది. అయితే మాత్రం నేను చూస్తున్న ఈ కాసేపట్లో ఆడవాళ్ళు వంచినాడు మెత్తకుండా పనిచేస్తున్నారు. మగాళ్ళు చుట్టలని నీళ్ళని కాలక్షేపం చేస్తున్నారు. నిజమే, ఈ పని విషయంలో మగాళ్ళ కన్నా ఒకంత సమర్థత ఎక్కువే ఉంటుంది ఆడవాళ్లకు. మరి ఈ సిస్టమ్ ఎలా డెవలప్ అయిందో ఆ సంగతి తర్వాత మీకెప్పుడు తప్పనిపించలేదా? నిలదీసింది. అమ్మో, వాతావరణం హాట్గా ఉంది. నేను ఆ చెట్టు కిందకి పోతా. సుధ పరుగు తీసింది. చెప్పండి, రెట్టించింది. నిజం కరుణ, చిన్నప్పటి నుండి చూస్తుండడం మూలంగానో ఏమో తప్పు అన్న ఆలోచన ఇంతవరకు నాకు ఎప్పుడూ రాలేదు. మీకేవేవో ఆదర్శాలున్నట్లు చాలామంది చెప్తున్నారు. ఇదేనా మీ ఆదర్శం? మాటల్లో కాదు, చేతల్లో చూపించండి. కూలీ రేట్లు సమానం చేయండి. పిల్లల్ని పొలంలోకి రానివ్వకండి. ఇది నా ఒక్కడితో ముడిపడిన విషయాలు కావు. ఊళ్ళో రైతులు ఒప్పుకోరు. కట్టుబాటు మీద ఉండాలి, లేకపోతే చాలా గొడవలవుతాయి. భయపడుతున్నారా? హేళనగా అంది. భయం కాదు, ఊరంతా గందరగోళం అవుతుంది. ఇవన్నీ చేతగాని మాటలు. లాభాలన్నీ మీరే అనుభవించాలి. ఇవ్వలేనని చెప్పండి చాలు. అతని మొహం కందగడ్డలా మారిపోయింది. మొదటి నుంచి నన్ను రెచ్చగొట్టి కోపం తెప్పించడం మీకు సరదాలా ఉంది. ఇదివరకటి సంగతి ఏమో. ఇప్పుడు మాత్రం ప్రదీప్ అంటే పర్ఫెక్ట్ మ్యాన్లా ఉండాలన్న కోరికే ఇలా మాట్లాడిస్తుంది. రేపు నేను మా ఊరు వెళ్ళాక ఆడాళ్లకో రకంగా మగాళ్లకో రకంగా కూలి రేట్లు ఇచ్చే ప్రదీప్ గుర్తుకు రావడం నేను భరించలేను. మీరే రకంగా అనుకున్నా పర్వాలేదు, ప్రశాంతమైన కంఠంతో చెప్పి చెట్టు కింద కూర్చున్న సుధ దగ్గరకు నడిచింది. ఇద్దరూ మాటల్లో పడ్డారు. దూరంగా సూరి పెద్ద స్టీల్ క్యారియర్ నెత్తి మీద జంబుకానా పెట్టుకుని రావడం చూసి సుధ ఎదురు వెళ్ళి, ఎంత బరువు మోసుకొచ్చావా, ఇలా ఇవ్వు, తీసుకోబోయింది. వద్దమ్మాయి గారు, ఇవేం బరువు, 1/2 బస్తా 2 మైళ్ళు మోస్తా, గర్వంగా చూశాడు. అమ్మకి దయ కలిగింది, క్యారేజీ పంపించింది. కరుణతో అంది సుధ. మళ్ళీ ఎండనబడి వస్తారేమో, చల్లబడ్డాక రమ్మన్నారండి, అందుకే ఇవన్నీ పంపారు. చిన్నబాబుకు చెప్పొస్తా. గట్లకు అడ్డం పడి పరుగు తీశాడు సూరి. కరుణ జంబుకానా చెట్టు కింద పరిచి తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుని కొమ్మల్లోకి చూస్తూ, నిజంగా స్వర్గం అనేది ఉంటే ఇంతకన్నా హాయిగా ఉంటుందనుకోను. చేతిలో పుస్తకం ఉంటే ఇంకా బాగుండు. సుధ నవ్వుతూ కరుణ వంక చూసింది. అస్సలు భేషజం లేని అమ్మాయి. ఆడపడుచు హోదాతో అథారిటీ చేద్దామన్న ఆలోచనే ఉండదు. ఇంకా సౌమ్య అప్పుడప్పుడు అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మౌనంగా ఉన్నారు. దూరంగా సూరి ప్రదీప్ చెయ్యి పట్టుకుని వస్తూ కనిపించాడు. సూరి మంచి అబ్బాయి కదూ వదినా? అవును, మా దీపు అంటే ప్రాణం పెడతాడు. వాడి దగ్గర చనువెక్కువ. అమ్మ చూస్తే ఊరుకోదు. రాత్రిళ్ళు ఇక్కడే పడుకుంటానని ఉదయం అన్నాడు. తనకెవ్వరూ లేరా? వాళ్ళమ్మ వీడు చిన్నప్పుడే చనిపోయింది. నాన్నేమో సారామత్తులో మునిగిపోయి ఉంటాడు. తాగుడుకు డబ్బు కోసం మా సర్పంచ్ దగ్గర జీవితాంతం కమతాగాడిగా ఉంచుతానని పత్రాల మీద సంతకం పెట్టి డబ్బు తీసుకున్నాడు. దీపు కోర్టుకెళతారని బెదిరించి మరీ సూర్యుని విడిపించాడు. సర్పంచ్ డబ్బు అతనికి ఇచ్చేశాడు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాడు. వాడిని చదివించాలని తన కోరిక. ఇద్దరు పుస్తకాలతో అప్పుడప్పుడు కుస్తీ పడుతూ ఉంటారు. అమ్మో, తేరగా తిండి పెట్టి చదివించడానికి షావుకారులమా అని ఆ పని ఈ పని చెబుతూ ఉంటుంది మా అమ్మ. తప్పే ఉందిలే, కష్టపడుతూ చదివితే దాని విలువ, జీవితం విలువ తెలుస్తుంది. ప్రదీప్ కాలవలో దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. సూరి టవల్ అందించాడు. చేతులు తుడుచుకుంటూ, మీ మూలంగా మాకు వనభోజనాలు తినే అదృష్టం కలిగింది అన్నాడు. క్యారేజీ విప్పి పళ్ళాల్లో అన్నీ సర్దింది సుధ. సూరికి ప్రదీప్ అడిగాడు. మామగారు నాకు స్వయంగా వేసిచ్చారు అంటూ తన
స్టీల్ క్యాను మూత తీశాడు. దూరంగా కూలీలు తమ క్యారేజీలు విప్పారు. సందడిగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. అలా దూరంగా కూర్చునే బదులు మాతో కలిసి తింటే బాగుంటుంది కదా, కరుణ అంది. మనకి బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి ఫ్రీగా ఉండదు, సిగ్గుపడతారు. మనం అనుకున్న వెంటనే అనుకున్న విధంగా సమాజం మారిపోదు. కావచ్చు, ప్రయత్నం మొదలెట్టాలిగా. దేనికైనా ఒక సమయం ఉంటుంది. ఇంకో 7-8 ఏళ్లకి మీరోసారి ఊరొచ్చి చూడండి, ఖచ్చితంగా చాలా మార్పు ఉంటుంది. ఆ రోజు మర్నాడు పొలంలోనే సరదాగా గడిచిపోయింది. ఆ సాయంత్రం కూలీల లెక్కలు వేసి పొలంలోనే కూలీలకు డబ్బు ఇచ్చేశాడు. అందరికీ సమానంగా 40 రూపాయలు. కరుణ మొహం వికసించింది. మిగతా రైతుల సంగతి నాకు తెలియదు, నేనిక నుండి కూలీ రేట్లు సమానంగా ఇస్తాను, ప్రదీప్ అన్నాడు. వాళ్లల్లో వాళ్ళు చర్చించుకుంటూ తిరుగుముఖం పట్టారు. థ్యాంక్ యూ అంది కరుణ. థ్యాంక్స్ చెప్పొద్దు, చెబితే మీ ఇష్టానికి నేను విలువ ఇచ్చినట్లు అవుతుంది. కానీ నేను నిజంగా ఆ తేడా తెలుసుకుని అది అమానుషంగా అనిపించబట్టి రేట్లు సమానం చేశాను అన్నాడు. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. బామ్మ ఏమేం పిండి వంటలు వండాలో ఆర్డర్ వేసింది. అరిసెలు, కొబ్బరి బూర్లు, బెల్లం బూందీ లడ్డు, జంతికలు, కారపూస, మిక్చర్. అవన్నీ ఇప్పుడే ఎందుకు, సుధ వెళ్లే ముందు కొన్ని వండుదాం అన్న అరుంధతి మాటని కట్టి పడేసింది. ఆ సంగతి తర్వాత. ఇంట్లో చుట్టాల పిల్ల ఉంది. రేపో మాపో అల్లుడొస్తాడు. 4 రకాలు వండుకోకపోతే ఏం మర్యాద? నువ్వు చేయలేకపోతే చెప్పు, నడుం బిగించడానికి సిద్ధమైంది బామ్మ. సణుక్కుంటూ పనిలో పడింది అరుంధతి. చుట్టుపక్కల వాళ్ళ 4-5 పిలిచి వాళ్ల సాయంతో 2 రోజుల్లో పిండి వంటలు పూర్తి చేసింది. తాను కోరినట్లే ప్రదీప్ ఊరు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటున్నందుకు కరుణకు ఆనందంగా ఉంది. ఆ రోజు సాయంత్రం 4-5 పెద్దవాళ్లు వచ్చి ప్రదీప్తో ఏదో మాట్లాడుతున్నారు. వారి ముఖ కవళికలు ఒకంత సీరియస్గా ఉన్నాయి. పండుగ వెళ్ళాక చూద్దాం, ఇప్పుడు ఈ విషయాలు ఎత్తొద్దు, నాన్నకు కూడా ఒంట్లో బాలేదు అంటున్నాడు. వాళ్ళు అరగంట వాదించి అతని దగ్గర డేట్ ఫిక్స్ చేసుకుని మరీ కదిలారు. ఎవరు వాళ్ళు, ఏంటంతా మీరు బతిమలాడుతున్నారు? కరుణ కుతూహలంగా అడిగింది. ఏవో ఊరి తగాదాలు, అతను తుంచినట్లుగా చెప్పేసరికి రెట్టించలేదు. మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రదీప్ని సుధని నిద్రపోనిచ్చేది కాదు. ఓ రోజు హాల్లో గవ్వలు దొరికాయి. ఇంటిల్లిపాదిని పిలిచి అష్టాచెమ్మ ఆడాల్సిందేనని పట్టుబట్టింది. నేనెందుకులేమ్మా, సంజీవరావు లేవబోయాడు. కూర్చోండి అంకుల్, సరదాగా ఉంటుంది, చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టింది. బామ్మ, నేను దీపు ఒక పార్టీ, సుధ ప్రకటించేసింది. అదేంటి, ముగ్గురు మంచి హ్యాండ్స్, బామ్మని మాకిచ్చి అంకుల్ని తీసుకో. బామ్మ లేకుండా సుధ లేదు, అయితే ప్రదీప్ గారిని మాకిచ్చేయి. సారీ, కుదరదు. అలా అంటే ఎలా? ప్రదీప్ మాకు కావాలి అంది. ప్రదీప్ ఆమె వంక చూశాడు. ఆ మాట అతనికి విచిత్రంగా ఇష్టంగా తోచింది. పోనీలేమ్మా, నేనుండగా నీకు భయమెందుకు? 10 నిమిషాల్లో వాళ్ళని పుట్టుగొద్దు ఎక్కించకపోతే అడుగు, హుషారుగా అంది అరుంధతి. నవ్వులు అరుపులతో వరండా దద్దరిల్లిపోతోంది. చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సూరి గోడ మీద పిల్లిలా కాసేపు ఆ పార్టీలోకి, కాసేపు ఈ పార్టీలోకి దూకేస్తున్నాడు. అతనికి స్వతహాగా ప్రదీప్ అంటే ప్రాణం. కానీ బస్తీ నుండి వచ్చిన అమ్మాయి గారు ఆత్మీయంగా మాట్లాడుతూ అతని మనసును దోచేశారు. పండక్కి చొక్కా కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చేశారు. అందుకే ఎవ్వరినీ నొప్పించకుండా ఇద్దరికీ ఒత్తాసు పలుకుతున్నాడు. సాయంత్రం వరకు ఆటపాటలతో గడిచిపోయింది. సాయంత్రం సిటీ బస్సుల వాళ్ళు చందాలకు వచ్చారు. వాళ్లకు డబ్బులిచ్చి ప్రదీప్ విసుక్కుంటూ వరండాలోకి వచ్చాడు. అంత విసుగు దేనికి, కష్టపడే వాళ్ళకిస్తే తప్పేంటి? కరుణ అంది. తప్పని కాదు, అసలు చందాలు ఇవ్వటం ఏ ఉద్దేశంతో ప్రారంభమైందో తెలుసా? ఇది కేవలం రైతులకు ఉద్దేశించింది. దసరా టైంకి రైతులు తమకున్నదంతా ఊడ్చి పంటలు వేస్తారు. ఆ సమయంలో ఒక్కోసారి వాళ్ళకి తినటానికి తిండి కూడా ఉండదు. అందుకే మిగతా వృత్తుల వాళ్ళు చందాల రూపంలో రైతులను ఆదుకుంటారు. కానీ ఇప్పుడు అసలు స్వరూపమే మారిపోయింది. రైతులు తప్ప మిగతా వాళ్ళు పనులు చేస్తున్నారు. ఒక్క దసరాకే కాదు, సంక్రాంతి, వినాయక చవితి, దేనికి పడితే దానికి. మరి మాకు విసుకురాదా? ఈ చందాల వెనుక ఎంత చరిత్ర ఉందని నాకు తెలియదే. మొత్తానికి మీ ఊరు రావడం కాదు కానీ నాకు చాలా జ్ఞానం సంపాదించినట్లుగా ఉంది అంది. మిగిలిన రోజుల్లో రాధిక వాళ్ళింటికి ఒకసారి తీసుకువెళ్ళింది సుధ. రాధిక వాళ్ళ బాబుకి 8 నెలలు నిండాయి. చాలా ముద్దుగా ఉన్నాడు. కరుణ, సుధ ఇద్దరూ వదిలిపెట్టలేకపోయారు. ఇంకో రోజు ప్రదీప్ కరుణని
గంగానమ్మ చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళాడు. నేలకు దిగిన ఓడల్ని చూసి మహా సరదా పడిపోయింది. ఏదో పాత సినిమాలో హీరోయిన్ మర్రి ఓడలను పట్టుకుని ఊగుతుంది, పాట కూడా ఉంది, నేను ఊగుతాను అంది. ఓడల్ని పట్టుకుని కొంచెంసేపు ఊగిందో లేదో పట్టు తప్పి కింద ఇసుకలో పడిపోయింది. దెబ్బ తగిలిందా? కంగారుగా అడిగాడు. లేదు అంటూ లేచి కూర్చుంది. చేతులను చూసుకుంది. ఓడల్ని పట్టుకోవడం మూలంగా ఎర్రగా కందిపోయి ఉన్నాయి. మీరు చాలా సుకుమారం అంటూ చేతులు పట్టుకుని మట్టి దులిపాడు. పక్కనే ఉన్న కాలవలోంచి ఆకుదొన్నెతో నీళ్లు తెచ్చి ఆమె చేతుల్ని కడిగి కర్చీఫ్తో తుడిచాడు. అతని చేతుల్లో తన చేతులు, దగ్గరగా కనిపిస్తున్న అతని ముఖం, ఉంగరాల జుత్తు. ఆమె చాలా టెంప్ట్ అయింది. ఈ క్షణంలో మీకు మరింత సన్నిహితం అవ్వాలనిపిస్తోంది, ఫ్రాంక్గా చెప్పింది. నమ్మలేనట్లుగా తలెత్తి చూశాడు. ఆమె ముఖం నిజాయితీగా ఉంది. ఇబ్బందిగా మొహం పెట్టి చేతులు వదిలేయబోయాడు. ఆమె వదల్లేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నా మనసుకు బలంగా అనిపిస్తుంది. మాట్లాడలేదు అతను. సమాధానం చెప్పండి రెట్టించింది. ఇదే ప్రేమని నేను అనుకోవడం లేదు. మరి ప్రేమంటే నీకోసం ప్రాణాలిస్తానని డైలాగులు చెప్పాలా? అక్కర్లేదు. కానీ సంపూర్ణంగా ప్రేమని అందివ్వగల వయసు మీకు లేదు. నేను కూడా లోటుపాట్లు లేని ప్రేమని మీకు ఇవ్వగలనని అనుకోవడమూ లేదు. ప్రేమించడానికి ఇన్ని రకాల ఆలోచనలుండాలా? మనసు స్పందిస్తే చాలదు. మనసుదేముంది, కాస్తంత అవకాశం దొరికితే స్పందించడానికే చూస్తుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడాలి. ఏమో నాకు అర్థం కావడం లేదు. నాకు మీరంటే ఇష్టం. ఈ ఇష్టం కలకాలం నిలుపుకోవడమే ప్రేమ అనుకుంటున్నాను. కానీ కాలం అన్నింటికన్నా గొప్పది. అది సమూలంగా మన సిద్ధాంతాలనే మార్చివేయగలిగేంత గొప్పది. కొన్నాళ్లకి మీరు అలా మారిపోతే నేను మారను, నాకు ఆ నమ్మకం ఉంది. అతను నవ్వాడు, మాట్లాడలేదు. నేను ఇష్టం లేదా? అమాయకంగా అడిగినట్లు అనిపించింది. మీరంటే ఎందుకు ఇష్టం లేదు? చాలా ఇష్టం. కానీ ప్రేమ గురించి నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. దాని ప్రకారం నేను అనుకున్న లక్ష్యాన్ని చేరాకే ప్రేమ. మనం స్నేహంగా ఉందామా? మన అభిప్రాయాలు, భావాలు ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఒకరి మూలంగా ఇంకొకరి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుందాం. ఇంకో 3 ఏళ్లు పోయాక నీ ఇష్టం నా ఇష్టం ఇలాగే ఉంటే అప్పుడు ప్రేమించుకుందాం. ప్రేమించుకుని నీ ప్రేమ నా ప్రేమ అలాగే ఉంటే ఇంకో 3 ఏళ్ళు ఆగి అప్పుడు పెళ్లి చేసుకుందాం, ఉక్రోషంగా అంది. గట్టిగా నవ్వాడు. అదేం లేదులే, ప్రేమ పెళ్ళి ఒకేసారి. కాసేపు కోపంగా ఉండిపోయింది. తర్వాత లేచి నిలబడి 2 చేతులతో పరికిణి పట్టుకుని కొద్దిగా ఊగుతూ, ఎంత అందమైన అమ్మాయి, ప్రేమిస్తున్నానంటే చెల్లించని ముద్దబ్బాయిని నిన్నే చూస్తున్నాను అంది. నీలాగే ఫ్రాంక్గా ఓ విషయం చెప్పనా అన్నాడు రెప్పలల్లాడించి. నువ్వు చేస్తున్న యాక్షన్కి, నీ మాటలకి చాలా ముద్దొస్తున్నావు, టెంప్ట్ చేస్తున్నావు. అలాగని కంట్రోల్ తప్పితే ఊరుకుంటావా? అందుకే నేను బ్యాలెన్స్గా ఉంటున్నాను. కానీ ఇదే ప్రేమనుకో, నా మనసు ఏది కోరితే అది క్షణాల్లో అమలు చెయ్యాలి. గబుక్కున కూర్చుండిపోయింది. అమ్మో, రౌడీ అబ్బాయివే. చాలాసేపు నవ్వుకుంటూ ఉండిపోయింది. ప్రదీప్కి తనంటే ఇష్టం, అది చాలు. అతను అంత తొందరగా ఇష్టాలను చంపుకునే మనిషిలా అనిపించడం లేదు. 3 ఏళ్లు కాకపోతే 6 ఏళ్లు. తను మాత్రం ప్రదీప్నే ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది, అంతే నిశ్చయించుకుంది. ఆ రోజు భోగి పండుగ. ఉదయాన్నే లేచి ప్రదీప్ భోగి మంట వేశాడు. ముందు రోజు రాత్రే శ్రీరామ్ వచ్చాడు. సుధా ఆనందం పట్టనలవి కాదు. అందరినీ హడలగొడుతూ మర్యాదలు జరిపించేస్తుంది. తెల్లవారుజామునే అందరూ లేచారు కానీ శ్రీరామ్ లేవలేదు. ప్రదీప్ లేకపోతే సుధ వద్దని వారించింది. కరుణ ఇంట్రెస్ట్గా భోగి మంటల దగ్గర కూర్చుంది. వెలుగు వచ్చాక సుధా, కరుణ ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ముగ్గు వేశారు. పసుపు కుంకుమలతో అలంకరించి ఒక్కో గొబ్బెమ్మ మధ్యలో రేగుపండ్లు గుచ్చి దాని మీద బంతి పువ్వు పెట్టి పెళ్లి కూతురికి చేసినంత ముస్తాబు చేశారు. వదినా మరదళ్ళిద్దరూ పోటీ పడుతూ గొబ్బెమ్మలు పెడుతుంటే వీధిలో అందరూ ముచ్చటపడ్డారు. ఏవమ్మా, పెళ్లికి ముందే మరదల్ని తెచ్చుకుని పనులు చేయిస్తున్నావే అని ఒకరిద్దరు సుధతో హాస్యమాడారు. ఏమైనా అనుకుంటుందేమోనని సారీ కరుణ అంది. పర్వాలేదులే వదిన, ముసిముసిగా నవ్వుకుంటూ అంది. సుధ మనస్సు తేలికపడింది. శ్రీరామ్ వచ్చిన దగ్గర నుండి బోరుగా ఉంది. ఎంతసేపని కబుర్లు చెప్తాడు? అతనికి పేకాట వచ్చు, కానీ ఆడేవాళ్లే లేరు. సుధా, నువ్వెలా కాలక్షేపం చేస్తున్నావో కానీ గొప్ప బోరుగా ఉంది అన్నాడు. నేనున్నా కూడానా? బొంగమూతి పెడుతూ అంది. నువ్వెక్కడుంటున్నావు? ఎవరో ఒకరు పిలుస్తూనే ఉన్నారు. అసలు పట్టుమని గంట కూడా నాతో గడపడం లేదు.
సరే సరే, ఇప్పటి నుంచి మీతోనే ఉంటాను, ఇక్కడే సెటిల్ అవుతూ అంది. వద్దులే, అందరూ నన్ను తిట్టుకుంటారు. అవును, కరుణేది అసలు కంటికే కనిపించనంత బిజీ అయిపోయింది. తనకి ఈ ప్లేస్ బాగా నచ్చిందట. మా దీపుని చేసుకుని ఇక్కడే ఉండిపోయేలా ఉంది. క్షణాల మీద శ్రీరామ్ మొహం సీరియస్గా మారిపోయింది. సుధా హాస్యంగా కూడా అమ్మ దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, తనకిష్టం ఉండదు. తప్పేంటి? అసలు మా దీపుకి ఏం తక్కువ? వద్దు, వాదాలు వద్దు. ఎవరికి తీసిపోరు. కానీ చూచాయిగా అమ్మకి ఇష్టం లేనట్లు నేను గ్రహించాను. ఇంకెప్పుడు ఆ ప్రసక్తి నా దగ్గర తీసుకురావద్దు. తెస్తే ఇంకో శ్రీరామును నువ్వు చూస్తావు. విసురుగా వరండాలోకి నడిచాడు. సుధా ఆనందమంతా ఉఫ్ఫుమని ఊదేసినట్లుగా అయింది. ఈయనకే ఇంత కోపం వస్తే ఇది అసలు జరిగే పనేనా? వాళ్ళ ఆశల్ని తను ప్రోత్సహించింది. ఇప్పుడు చూస్తే పెద్దవాళ్ళు ఒప్పుకునేలా కనిపించడం లేదు. భవిష్యత్తులో ఎలాంటి గొడవలు రానున్నాయో తలుచుకుంటేనే భయంతో గొంతు తడారిపోయింది. పండగైన మర్నాడే ప్రయాణం కట్టాడు శ్రీరామ్. కనుమ రోజు ఎలా పంపిస్తాం బాబు అని బామ్మ అంటే, మాకు ఆ చేదస్తాలు లేవండి అనేశాడు. మనసు చివుక్కుమన్నా ఊరుకుంది. కరుణ వద్దని గొడవ చేసింది. అరుంధతి ఊరుకోలేదు. ఇంకో గంటలో బయలుదేరతామనగా కరుణ ప్రదీప్ గదిలోకి వెళ్ళింది. ఈరోజే వెళుతున్నాం, అన్నయ్య వెళ్ళాలంటున్నాడు అని చెప్పింది. మంచిదే, పండగ అక్కడ కూడా చేసుకోవాలిగా. ఎప్పుడు కలుస్తాం? మళ్ళీ నన్ను ఇక్కడికి పంపించకపోవచ్చు. ప్రదీప్ మాట్లాడలేదు. టౌన్కి వచ్చినప్పుడు మా కాలేజీకి వచ్చి కలవచ్చు కదా ఆశగా అంది. తల అడ్డంగా తిప్పి, అది మంచి పద్ధతి కాదు. ఎందుకు కాదు? కోపంగా అడిగింది. మీ ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారు? అంత చాటుగా కలుసుకోవడానికి మనమేమీ లవర్స్ కాదు. మింగేసేటట్లుగా చూసింది. ఇంత మొండి మనిషిని ఎలా ప్రేమించానో అర్థం కావడం లేదు. గట్టిగా నవ్వి, నీకు అర్థం కాదులే, అంతెందుకు, నువ్వంటే మీ అన్నయ్యకి ఇష్టం కదా, ఆయన నొప్పించు చూద్దాం. క్రితం రోజే సుధ తనకి శ్రీరామ్కి అయిన సంభాషణ గురించి చెప్పి ఇంకెప్పుడు కరుణని ప్రేమించాలనే ఆలోచన చేసి తమ కుటుంబంలో కలతలు సృష్టించవద్దని మరీ చెప్పిన దగ్గర నుంచి అతనికి అశాంతిగా ఉంది. నా మాటలు ఎవ్వరూ కాదనరు. సరే, అంత నమ్మకం ఉన్నప్పుడు నేను వాదించను. కానీ స్టడీస్ కూడా ముఖ్యమే కదా, ముందు డిగ్రీ కంప్లీట్ చెయ్యి చెప్పాడు. కనుమ రోజే ఇంటికి వచ్చేసినందుకు తల్లిదండ్రులు సంతోషిస్తారని శ్రీరామ్ భావించాడు. 10 రోజుల నుంచి కోడలు కూతురు లేక ఇల్లు బోసిపోయిందని వాళ్ళు చాలాసార్లు అనడం అతను విన్నాడు. ట్యాక్సీ దిగి లోనికి అడుగు పెట్టగానే పద్మనాభరావు నివ్వెరపోయి, అదేంటి బాబు ఈరోజే వచ్చేశారు అన్నాడు. అక్కడ నాకు బోరుగా ఉంది, సుధకు కూడా మిమ్మల్ని చూడాలనిపించిందట, వచ్చేస్తానంది. అయితే మాత్రం కనుమ రోజు ప్రయాణం పెట్టుకుంటారా? మీకు తెలియకపోతే పోయింది, వాళ్ళు మాత్రం ఎలా పంపించారు? వారం వర్జం లేని ప్రయాణాలు మనకు అచ్చిరావు. చేతుల్లో లగేజీ అలాగనే ఉంది. హాల్లో అలా నిలబడి క్లాస్ తీసుకుంటున్నట్లుగా అవమానంగా ఫీల్ అయింది సుధ. మాణిక్యం వంటగదిలోంచి వచ్చింది. వచ్చే ముందు ఫోన్ చేసి రావద్దు, మా ముగ్గురికే వంట చేశాను మాణిక్యం అంది. సుధకి తన మీద తనకే జాలి కలిగింది. తనెప్పుడు భోంచేస్తుందా, కొసరు వడ్డిద్దామా అని ఎదురు చూసే బామ్మ తల్లి గుర్తొచ్చారు. సుధ చేస్తుందిలే అమ్మా, శ్రీరామ్ అన్నాడు. సరే పదండి లోపలికి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు పద్మనాభరావు హెచ్చరించి పేపర్లో తలదూర్చాడు. మాడిపోయిన సుధముఖం చూడగానే కరుణకు బాధ అనిపించింది. అక్కడ ఉత్సాహంగా పరవళ్ళు తొక్కే నదిలా ఉండే వదిన ఇక్కడ డల్గా అయిపోతుందనడానికి గల కారణం ఏదో అర్థమయ్యి కానట్లుగా ఉంది ఆమెకు. వదిన వచ్చి రాగానే చెయ్యాలా ఏంటి? అక్క చేస్తుందిలే. భలేదానివే, దానికి పరీక్షలు. సరే పదవదిన, మనం నడుము మిగిద్దాం. సుధ వంట చేస్తూనే ఆలోచిస్తోంది. ఆమెకి తన ప్రయత్నంలో హఠాత్తుగా మార్పు వచ్చినట్లు అనిపిస్తోంది. ఎందుకిలా జరిగింది? స్వేచ్ఛగా నేలాకాశంలో ఎగిరే పక్షిని తెచ్చి పంజరంలో పెట్టినట్లు మనసు ఎందుకిలా నలిబిలిగా మారిపోతుంది? అసలేం జరిగిందని తనిక్కడికి వచ్చాక ఏం జరిగిందో మననం చేసుకుంటుంది. రాగానే మామగారు గుమ్మంలో నిలబెట్టి ఈరోజు ఎందుకు వచ్చారని నిలదీశారు. బెక్కమొహం పెట్టి నిల్చుండిపోయింది. అదే నాన్న అలా అడుగుంటే, నీకీ చేతస్తాలేంటి నాన్న అంటూ లోపలికి తుర్రుమనేది. అదే మామగారిని మీకీ చేతస్తాలేంటని తను అనగలదా? అంటే వాళ్ళు ఊరుకుంటారా? పైగా శ్రీరామ్ బలవంత పెట్టి బయలుదేరదీస్తాడన్న విషయం కూడా తెలుసుకోకుండా వాళ్ళలా ఈ పూట పంపించారన్న నిందొకటి. అలా అకారణంగా తమ తల్లిదండ్రులే వేరొకరిని నిందిస్తే దీపు కానీ తను కానీ ఊరుకుంటారా? దెబ్బలాడి మరీ వాళ్ళ తప్పు ఒప్పిస్తారు. ఇక వంట ప్రహసనం మళ్ళీ చేయాలంటే ఎవరికైనా విసిగే.
కానీ మరీ గుమ్మంలో నిలబెట్టి 10 రోజుల తర్వాత చూశామన్న ఆనందం కూడా లేకుండా మీకు ఇప్పుడు వంట చేయలేనన్నట్లుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? అందుకే మనసు ఏదో రకంగా అవుతోంది. నిజానికి ఇవి అంతగా ఆలోచించాల్సిన సమస్యలా? వాళ్ళ మాట తీరు ఇంతే అని సరిపెట్టుకోవచ్చు కదా. ఆ పని చెయ్యలేకపోతుంది. జీవితాంతం ఇలాగే సరిపెట్టుకుంటూ గడపాలేమోనని భయంగా ఉంది. పోనీ తనంటే ప్రేమ అభిమానం ఉన్నా వాళ్ళు బయటపడటం లేదేమో. తనకు చిన్నప్పటి నుండి స్పందించటం అలవాటు. అందుకే ఈ బాధ. కొంచెం పాజిటివ్గా ఆలోచించాలి తను. మామగారు వారాలు వర్జాలు నమ్మే మనిషి. రాకూడని రోజు అవడం వల్ల తమకు చెడు జరుగుతుందనే ఉద్దేశంతో అలా అని ఉండవచ్చు. కానీ అత్తగారు వేళ కాని వేళలో వంట అయ్యాక వచ్చాం కాబట్టి తమ భోజనాలకు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఆమె అలా అని ఉండొచ్చు. వాళ్ళు తమ మంచి కోసమే అలా ప్రవర్తించారు. కాకపోతే ఒక్కో వ్యక్తి తమ భావాలను ఒక్కో విధంగా వ్యక్తీకరిస్తూ ఉంటారు. వాళ్ళ భావాలు చూసి కాదు కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసిన తీరుకే ఎక్కువ బాధపడుతోంది. ఎంత ఆలోచించాక ఆమె మనసు తేలికైంది. ఇంత చిన్న విషయానికే ఇంతసేపు ఆలోచించి కానీ అడ్జస్ట్ కాలేకపోయింది. రేపేమైనా పెద్ద పెద్ద గొడవలు జరిగితే ఆపై ఆలోచించడానికే భయపడి మానుకుంది. సుధా రొటీన్ లైఫ్లో పడిపోయింది. ఆమెకు అదనపు పనులు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఈ మధ్య అత్తగారికి భక్తి మీద మనసు పోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి పూలు కోయడం, పూజ గది కడగటం, పూలతో దేవుడి మందిరాన్ని ముస్తాబు చేయటం, దీపారాధనలు, మంత్రాలు, పాటలతోనే 9 దాటుతుంది. మధ్యలో ఎవరన్నా పని మీద పిలిచినా ఆమెకు విసుగు, కోపం. అమ్మ పూజ చేసుకుంటుంటే పిలుస్తారేమిటి? పనుంటే మీ వదినకు చెప్పండి అని కూతుళ్లతో అంటారాయన. కరుణ ఎప్పుడైనా సహాయం చేయబోతే చదువుకోకుండా నీకు ఈ పనులేంటని తండ్రి కోప్పడతాడు. మిగతా సమయాల్లో ఏమో కానీ రాత్రి 7 కాగానే అందరూ హాల్లో చేరి టీవీ చూస్తూ నవ్వులు కేరింతలతో ఉంటే తానొక్కతే వంటగదిలో వంట చేస్తూ ఉండటం ఆమెకు భరింపశక్యంగా కాకుండా ఉంది. కరుణకి విషయం అర్థమై, అమ్మ వదిన ఒక్కతే పనంతా చేస్తుంది, నువ్వు హెల్ప్ చేయొచ్చుగా అందో రోజు. కోడలు పక్కనుండగానే కూతురుతో ఆ మాట చెప్పించుకునేసరికి ఆమెకు నషాలానికి అంటింది. సొద చూడకుండా కూతుర్ని గుడ్లూరిమి చూసింది. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందట. అలా ఉంది నీ వాలకం. నీకెందుకు ఈ విషయాలు? నీ చదువు సంగతి చూసుకో. కరుణ చెవులు మూసుకుని ఆపు తల్లి నీ దండకం, బుద్ధొచ్చింది గట్టిగా అంది. రాను రాను పిచ్చి మేరిపోతున్నావు, నాన్నగారితో చెప్తాను బెదిరిస్తూ వెళ్ళిపోయింది. మా అమ్మ వాళ్ళు అరుంధతి ఆంటీ వాళ్ళలాగా పిల్లల్ని గౌరవించాలని అనుకోరు. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. ఆ కోపంలో ఏదో అనేస్తాను కరుణ అంది. సుధ మనసు ద్రవించింది. భుజం మీద చెయ్యేసి ఓదారుస్తూ, పిల్లలంటే ఎవరికి అభిమానం ఉండదు? కోప్పడకుండా ఉంటారా? అభిమానం లేదనటం లేదు, ఆ మాటకు వస్తే ఒక్కింత ఎక్కువే. కానీ నేను గౌరవం గురించి చెప్తున్నాను. పాత ఆచారాలు సాంప్రదాయాలు అలవాటైన వాళ్ళకి వింతగా ఉంటే ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించి తీరాలి. కన్నాం కాబట్టి మాకేదో హక్కు అధికారము ఉందనుకుంటే ఎలా? ప్రొడక్ట్ చేసినంత మాత్రాన పిల్లలు వస్తువులు కారు కదా, వాళ్ళ పెత్తనం భరించి తీరడానికి. పెత్తనం కాదేమో, ఓ రకమైన దగ్గరతనం ఫీల్ అయ్యి అలా ప్రవర్తించవచ్చు. దగ్గరతనం ఉంటే వాళ్ళు మనసుల్ని గుర్తించాలి. గుర్తిస్తే వాళ్ళ వ్యక్తిత్వం పెరగటానికి సహకరించాలి. అప్పుడు ఆటోమేటిక్గా గౌరవించి తీరాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల అభివృద్ధినే కోరుకుంటారు కరుణ. సృష్టి ధర్మమే అది. అది నేను కాదనను. వాళ్ళు మన అభివృద్ధి కోసమే కష్టపడతారు, సర్వసుఖాలను త్యాగం చేస్తారు. కానీ అంతకు రెట్టింపు పిల్లల నుండి ఆశిస్తారు. మగపిల్లాడిని బాగా చదివిస్తే మంచి కట్నం వస్తుంది, ఆడపిల్లని చదివిస్తే ఇచ్చే కట్నం తగ్గుతుంది. అదీగాక కొడుక్కి పెళ్ళై కోడలు వచ్చాక వాళ్ళిద్దరికి తమకి జీవితాంతం సేవ చేయాలనుకోవడం దారుణం. వాళ్ళ జీవితాలు వాళ్ళకుండవా? తమ ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా జీవితం గడపకూడదా? వేరు కాపురం పెడితే చాలు, కోడలు మాయ చేసి కొడుకుని తమ నుంచి విడదీసిందని, ముసలితనంలో దిక్కులేని వాళ్ళమయ్యామని సింపతి కోసం ట్రై చేయటం. నీకున్నదంతా కొడుకుల చదువు కోసం, ఉద్యోగాల కోసం, వాళ్ళ విలాసాల కోసం ఖర్చు చేయటం దేనికి? పెద్దతనంలో ఇంకొకరి మీద ఆధారపడకుండా గడపాలన్న ఆలోచన ఉండొద్దు. అలాగని పిల్లలకు చదువులు చెప్పించడం తప్ప వాళ్ళని గాలికి వదిలేయాలా? తల్లిదండ్రులందరూ ఇలా ఆలోచిస్తే పిల్లలు బాగుపడటమే ఉండదు. సుధ ఆవేశంగా ఉంది. కరుణ వాదిస్తూనే ఉంది. సుధ దీనికి ఎండింగ్ ఇవ్వాలని, ఏమో నాకంతా థింకింగ్ లేదు. మీ అన్నయ్య బాగానే చూసుకుంటున్నారు. అత్తయ్య మామయ్య నన్నేమీ కష్టపెట్టడం లేదు.
సౌమ్య తన చదువేదో తనేదో. ఇక నా చిట్టి మరదలు మా ఆయన కన్నా ఎక్కువ నా గురించి ఆలోచిస్తుంది. ఇక నాకేం కావాలి? అలా అని సరిపెట్టుకుంటున్నారేమో. మీకు ఇప్పుడు సగంలో వదిలిన మీ పీజీ కంప్లీట్ చేయాలనిపించడం లేదా? కాంపిటీషన్స్కి పెయింటింగ్స్ పంపించాలని లేదా? మీరు కావాలనుకున్నప్పుడే వండుకుని కావాలనుకున్నప్పుడే తినాలని లేదు? పెళ్ళయ్యాక 5-6 ఉన్న కుటుంబంలో నా ఇష్టాలంటూ ప్రత్యేకంగా సాగుతాయా? వదిన, ఆ మాటే అనొద్దు. కోడలే అన్ని పనులు చేయాలా? అందరూ కలిసి ఉన్నప్పుడు మీరొక్కరే ఎందుకు కష్టపడాలి? నేను మాత్రం నా పెళ్ళయ్యాక అతని పేరెంట్స్తో కలిసి ఉంటూనే ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా నేను బాధపడకుండా గడుపుతాను. అయితే మా అమ్మ వాళ్ళని కష్టపెడతావా? సుధ నవ్వుతూ అంది. అంటే మా విషయం తెలుసా? ఎందుకు తెలీదు? మీ అన్నయ్యతో సరదాగా అంటే వార్నింగ్ ఇచ్చారు. అందుకే అలాంటి ఆలోచనలు వద్దని దీపుకి గట్టిగా చెప్పాను. ఊరు నుంచి వచ్చేటప్పుడు ప్రదీప్తో జరిగిన సంభాషణ గుర్తు వచ్చింది. ఇదన్నమాట విషయం. ఏం గొడవలు అవుతాయో ఏమో. అవనీ వదిన, గొడవలైతేనే సమస్యకు పరిష్కారం వస్తుంది. నాకు మాట వస్తుందేమో నేను ఎంకరేజ్ చేశానని. బాపురే, నువ్వెంత భయస్తురాలు అనుకోలేదు వదిన. నీకేం తెలీదని చెప్తాను, సరేనా? ఓ రోజు మధ్యాహ్నం 2:30కి సుధ వంటగదిలో టీ పెడుతోంది. కరుణ చదువుకుంటోంది. మాణిక్యం హాల్లోంచి సుధా నీకు ఫోన్ పిలిచింది. ఇంటి దగ్గర నుంచి అనుకుని వెళ్ళింది. అవతల సూరి, అమ్మాయి గోరు మీరేనా? కంగారుగా అడిగాడు. ఏంటి సూరి, ఏమైంది? మీకు నిన్నటి నుంచి ఫోన్ ఎవరు చేయలేదా? దేనికి ఫోన్? ఎవరికైనా బాలేదా? ఆదుర్దాగా అడిగింది. గదిలోకి ఈ మాటలు వినబడి కరుణ అలర్ట్ అయి గబగబా వచ్చి సుధ చేతిలో రిసీవర్ తీసుకుంది. ఏంటి సూరి, నేను కరుణని అంది. చిన్నబాబు హాస్పిటల్లో ఉన్నారమ్మా. ఏలూరులోనే. మొన్న రాత్రి బాగా దెబ్బలు తగిలాయి. నన్నేమి చెప్పొద్దన్నారు, కానీ మనసు ఉండబట్టలేక చేశాను. నేను చెప్పానని చెప్పకండే. సూరి, ఏమంటున్నావు? నాకేం అర్థం కావడం లేదు. కంగారు పడకండి, బాగానే ఉన్నారు. మీరు అమ్మాయి గారిని తీసుకుని రండి, నేను ఉంటాను. హాస్పిటల్ పేరు చెప్పి ఫోన్ పెట్టేశాడు. కరుణ, ఏమైంది చెప్పు? సుధ ఏడుపు స్వరంతో అంది. మనసుకు తగిలిన షాక్ నుంచి వెంటనే తేరుకుని, ఏం లేదు వదిన, ప్రదీప్ గారికి కొంచెం దెబ్బలు తగిలాయంటున్నారు. బహుశా స్కూటర్ యాక్సిడెంట్ ఏమో. బాగానే ఉన్నారంట. మనం వెళదాం. రిక్షా పిలుసుకు వస్తానుండండి. దీపుకి దెబ్బలు తగిలాయా? ఎలా ఉన్నాడు? అయ్యో, సోఫాలో కూర్చుండిపోయి ఏడ్చేయసాగింది. మాణిక్యం కోడలు పక్కనే చేరి, ఏం కాదులే, చిన్న దెబ్బలై ఉంటాయి, ఏడవకు. నేను చెప్తున్నాగా, ఏం కాదు. ఇట్లాంటప్పుడే ధైర్యంగా ఉండాలి, ఓదార్చింది. కరుణ రిక్షా తీసుకొచ్చింది. పదండి వదిన. అమ్మ, అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పు అంది. రిక్షాలో కూడా కరుణ భుజం మీద వాలిపోయి ఏడుస్తూ దీపుకి ఏమీ కాకూడదని దేవుడికి ముడుపులు కడుతోంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి బయట తండ్రి కనిపించాడు. నాన్న అంటూ పరిగెత్తింది. సుధను చూసి ఆశ్చర్యపోయి, ఎలా తెలిసిందమ్మా? పర్వాలేదు, బాగానే ఉన్నాడు అన్నాడు. ఇద్దరు మనసులు కుదుటపడ్డాయి. లోపలికి నడిచారు. ప్రదీప్ మంచం మీద ఉన్నాడు. చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఒళ్ళంతా కమిలిన దెబ్బలు. భుజం మీద చర్మం లేచిపోయింది. చాలా రక్తం పోయిందట. నీరసంగా ఉన్నాడు. ఎలా జరిగిందమ్మా? లోపలికి వెళ్ళగానే తల్లుని పట్టుకుని ఏడ్చేసింది. అప్పటికి ప్రదీప్ కళ్ళు విప్పి ఇద్దరిని చూసి మందహాసం చేశాడు. ఏంటి దీపు ఇదంతా? తమ్ముడి తల నిమిరింది. ఏం చెప్తామమ్మా, అంతా స్వయంకృత అపరాధం. అరుంధతి నుదుటి మీద కొట్టుకుంది. అమ్మా, వారింపుగా అని మొన్న రాత్రి స్కూటర్ లైట్ పోయినా వచ్చేశాను. రైలు కట్ట దాటాక బండి స్కిడ్ అయింది చెప్పాడు. ఆ దెబ్బలు చూస్తుంటే యాక్సిడెంట్లా అనిపించలేదు కరుణకి. బండి మీద ఎలా జాగ్రత్తగా వెళ్లాలో సుధ 1కి 2 సార్లు చెబుతోంది. ఇక అయిపోయిందిగా, వదిలేయి సుధా అన్నాడు. ఏంట్రా అయిపోయింది? మన అదృష్టం బాగుండబట్టి కళ్ళతో చూడగలుగుతున్నాం. ఇలాంటి ఉపద్రవాలేవి ఇక ముందు రానీకు. మేం తట్టుకోలేం. అమ్మ చూడు ఎంత కుమిలిపోతోందో. అక్కడ బామ్మ పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఎంతమందిని బాధ పెడుతున్నావు. అయినా నువ్వు ర్యాష్గా డ్రైవ్ చేస్తావు. నేను చాలాసార్లు చూశాగా. అతను విసుగ్గా చెయ్యి పైకెత్తి తల సవరించుకోబోయి 2 చేతులు సహకరించలేదు. అది చూసి కరుణ, ఇంకేం అనకండి వదినా, ఈసారి ఎవరి జాగ్రత్త వాళ్ళకి తెలుస్తుంది మృదువుగా అంది. ఓ గంటసేపు తమ్ముడి దగ్గర కూర్చుని చెయ్యి పట్టుకుని వదల్లేదు. ఆ రోజు సుధ హాస్పిటల్లో ఉంటానంది. అరుంధతి సంజీవరావు ఇంటికి వెళ్ళి రాత్రికి మళ్ళీ వస్తామని చెప్పారు. కరుణ శ్రీరామ్ వచ్చే వరకు ఉంటానంది. తల్లిదండ్రులు వెళ్ళిపోయాక ప్రదీప్ 2-3 సార్లు కరుణ వంక చూడటం గమనించి ఆమెతో మాట్లాడాలని అనుకుంటున్నాడేమోనని, మీ బావగారికి కంగారు పడొద్దని ఫోన్ చేసి వస్తా దీపు
అంటూ బయటకు వెళ్ళింది. కాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చుండిపోయారు. కరుణ, ఇలా కూర్చో, బెడ్ మీద అంతకుముందు సుధ కూర్చున్న చోటు చూపిస్తూ అన్నాడు. మౌనంగా వచ్చి తలదించు కూర్చుంది. కరుణ, ఏ విషయమైనా నేను ఫ్రాంక్గా మాట్లాడొచ్చా అడిగాడు. తలూపింది. ఏదైనా ఇబ్బందిగా ఫీల్ అవ్వవు కదా? అవ్వను మెల్లగా అంది. కానీ తలెత్తలేదు. దెబ్బలు నొప్పిగా ఉన్నాయి. ఈ పెయిన్ నుంచి మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి మీతో రొమాంటిక్గా మాట్లాడాలని ఉంది. మాట్లాడలేదామె. ప్రేమించడం లేదంటాడు, ఫ్రెండ్ని అంటాడు, ఇప్పుడు ఈ మాటలు అంటున్నాడేమిటి? ఇప్పటికిప్పుడు నా మనసుకు వచ్చిన ఆలోచన అది. నిజానికి చెప్పకూడదు కానీ ఆగాడు. ఓసారి తలెత్తి చూసింది. మొహం కొత్తగా దీప్తివంతంగా ఉంది. అంత నీరసంలోనూ కళ్ళు మెరుస్తున్నాయి. మనిషిని అంతా చూసింది. ఒంటి నిండా దెబ్బలే. తలదించేసుకుంది. కళ్ళ నుంచి నీళ్లు బెడ్ మీద టప్ టపమని పడ్డాయి. అతడు చూడనే చూశాడు. కరుణ, ఎందుకు ఏడుస్తున్నారు? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అసలు విషయం ఏంటంటే, నా మాటలకా? సారీ. అందుకు కాదన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే బాధగా ఉంది. ఓ అదే, మీరు ఇంకా చాలా ధైర్యం గల అమ్మాయి అనుకున్నానే. ఎంత ధైర్యం ఉన్నా ఇలాంటివి ఎవరైనా తట్టుకోగలరా? నువ్వు సుధలాగా. సారీ, మనసులో బాధ తట్టుకోలేక. నాకు అర్థమైంది. కానీ నా దగ్గర అందరూ ఇలాగే మాట్లాడుతుంటే విసుగ్గా ఉంటుంది. తలుపు దగ్గర సుధ దీపు అని పిలవడం వినిపించింది. కరుణ లేచి మామూలుగా కుర్చీలో కూర్చుంది. ఆ తర్వాత శ్రీరామ్, పద్మనాభరావు, మాణిక్యం వచ్చారు. వెళ్లే ముందు ఇక్కడ ఉన్నన్నాళ్ళు క్యారేజీ పంపిస్తామని, మొహమాట పడొద్దని చెప్పారు. మర్నాడు ఉదయం అందరూ ఆఫీస్కి, షాప్కి, కాలేజీలకి వెళ్ళిపోయాక సుధ క్యారేజీ తీసుకుని బయలుదేరింది. కరుణ తాను వెళతానంది. నువ్వెందుకు అన్నిసార్లు? మాణిక్యం అనుమానంగా అడగడంతో తెలుసుకుంది కరుణ. సుధ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఊరి వాళ్ళు ఉన్నారు. గేటు దగ్గరే సుధను చూసి లబలబలాడుతూ వచ్చారు. చెన్నయ్య గారికి ఎంత ఘోరం జరిగిందో చూసావమ్మా, అంతా సర్పంచ్ మొదనష్టపొడు చేయించాడు, మెటికలు విరుస్తూ అన్నదొక ఆమె. సుధ నిటారుగా అయింది. సర్పంచ్ చేయించడం ఏంటి? అయ్యో తెలీదా? మనుషుల్ని పెట్టి కొట్టించాడని ఊరంతా గుప్పుమంటేను. ఎందుకు? కలలో లాగా అడిగింది. మా ఆడోరందరికీ మగోరితో సమానంగా రేట్లు పెంచాడుగా చెన్నయ్య. ఊళ్ళో రైతులందరూ వద్దన్నారంట. బాబు వినలేదు. మొన్న రాత్రి రైలు కట్ట దగ్గర చెన్నయ్యని ఆపి కర్రలతో బాదారంట. అక్కడికి బాబు ఎదురు తిరిగాడంట. ఒక్కడు, వాళ్ళు 10 మంది. చివరికి గేట్ మ్యాను ఏసుపాదం చూసి లగెత్తుకొచ్చాక వాళ్ళు పారిపోయారంట. అయినా మా బాగు కోసం చెన్నయ్య పాటుపడుతుంటే వాళ్ళకెందుకో కడుపుమంట. అటుపైన సుధకి ఏమీ వినపడటం లేదు. అర్థం కాని ఆవేశం, దుఃఖం పోటీ పడుతూ ఆమెను కుదిపేస్తున్నాయి. బలవంతాన అదిమి పెడుతూ లోనికి నడిచింది. ప్రదీప్తో విషయాన్ని గురించి అడిగింది. తెలిసిపోయిందా? అయిపోయింది. దాని గురించి కోపాలెందుకు? ఏంటి అయిపోయింది? ఇంకా గొడవలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. అయినా ఎవరికీ లేని బాధ నీకెందుకు? ఇక ఇలాంటి పనులు చెయ్యనని మాటివ్వు. సారీ సుధా, ఒకసారి కమిట్ అయ్యాక వెనక్కి తిరగటం ఉండదు. అయితే ఇలాంటి పనులు చేస్తానని ఎవరికైనా కమిట్ అయ్యావా? ఏం మాట్లాడుతున్నావు సుధా? నాకేం అర్థం కావడం లేదు. ఆ రోజు పొలంలో ఈ కూలి రేట్ల గురించి నీతో వాదించడం లేదు. ఆ మర్నాటి నుంచేగా రేట్లు సమానం చేశావు. ఆ పిల్ల కోసం చివరికి ఇంత ప్రమాదాన్ని తెచ్చుకుంటావా? సుధ, ఇంకెప్పుడు అలా అనొద్దు సుధా. కరుణకి ఇందులో సంబంధమే లేదు. తను కేవలం సజెస్ట్ చేసిందంతే. నిర్ణయం నాది. నేను మార్చుకోను కూడా. అంటే మా అందరికన్నా తనే నీకు ఎక్కువైందా? ఆ అమ్మాయి ఒక్క మాట చెప్పగానే వేదవాక్కులాగా పాటించేస్తావన్నమాట. మా అభిప్రాయాలు, ఆప్యాయతలు నీకు పనికిరావన్నమాట. అంతంత పెద్ద మాటలు ఎందుకు సుధా? మంచి ఎవరు చెప్పినా ఒక్కటే. నాకు ఇష్టమైతే పాటిస్తాను. కరుణ దగ్గర కూడా ఇలా మాట్లాడి తన మనసు బాధ పెట్టద్దు. అసలు కట్టుబాటు తప్పితే ఎన్ని గొడవలు వస్తాయో, ఊరు ఎంత గందరగోళం అయిపోతుందో తెలిసి కూడా నువ్వు సాహసించావు. లేదు, మా నుంచి దూరం చేసి నిన్ను ఆడించాలని చూస్తోంది. అసలు ఇంటికి వెళ్ళగానే సుధా కఠినంగా తన తర్జన చూపిస్తూ, వద్దు, ఇలాంటి మాట ఇంకొకటి మాట్లాడినా మన రిలేషన్ దెబ్బతింటుంది. ఆమెకు షాక్ తగిలినట్లుగా అయింది. చివరకు తన్నైనా వదులుకుంటాడు కానీ ఆ పిల్ల మీద మాట పడనివ్వడు. ఉక్రోషం తారస్థాయికి చేరింది. అసలు నిండా 25 ఏళ్ళు లేవు కానీ నీ పెత్తనం ఏంటి? అది నాన్న పొలం. నాన్న ఇష్టం వచ్చినట్లు రేటు ఇచ్చుకుంటాడు. నువ్వు కల్పించుకోవద్దు. ఆ మాట నాన్నతో అనిపించు. నేను పొలంలోకి దిగితే ఒట్టు, ఆవేశంగా అన్నాడు ప్రదీప్.
ఛీ, నీతో వాదించడం నాదే బుద్ధి తక్కువ. నేను ఇంటికి వెళుతున్నాను. సూరి వచ్చాక అన్నం పెట్టించుకో. నా మాటలు నచ్చనప్పుడు నా చేత్తో పెట్టిన తిండి మాత్రం నచ్చుతుందా? విసవిస నడుస్తూ గుమ్మం వరకు వెళ్ళింది. అతనికి అస్థిమితంగా ఉంది. ఆమె గుమ్మం దాటుతూ ఉండగా సుధా మెల్లగా పిలిచాడు. వెనక్కి తిరిగి చూసింది. నువ్వు కరుణనేమీ అనొద్దు, తను ఎలా రియాక్ట్ అవుతుందో అన్నాడు. సీరియస్గా చూసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే కరుణ ఎదురొచ్చింది. గబగబా దగ్గరికి వచ్చి, వదినా, ప్రదీప్ ఎలా ఉన్నారు? ఆతృతగా అడిగింది. బానే ఉన్నాడు, ముక్తసరిగా తుంచినట్లుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్థం కానట్లుగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత నుండి కరుణను తప్పించుకు తిరగడం, ఎదురుపడినా ముభావంగా ఉండటం చూసి కరుణ బాధపడింది. ప్రదీప్కి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో చూసి భరించలేక రాత్రి అందరి భోజనాలై టీవీ చూస్తూ ఉండగా సుధను బతిమాలి మేడ మీదకి తీసుకువచ్చింది. వదిన, నన్ను ఇంకా హింసించొద్దు. ప్రదీప్కి ఏమీ కాలేదు కదా, చెప్పండి. మధ్యాహ్నం నుండి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నిన్ను మేమెందుకు హింసిస్తాం తల్లి? ఆ డ్యూటీ నీది. నీ మూలంగా చావు దెబ్బలు తిని మంచం మీద పడున్నాడు. మళ్ళీ వాడికి ఏమవుతుందో తెలియక మేం టెన్షన్ పడాలి కానీ నీకెందుకు టెన్షన్? నా మూలంగా దెబ్బలు తిన్నారా? తెల్లబోయి అంది. నువ్వు ఆ రోజు పొలంలో రేట్ల గురించి మాట్లాడావు. నీ మాట పట్టుకుని రేట్లు సమానం చేశాడు. రైతులెవ్వరికీ నచ్చలేదు. ఎంత చెప్పినా దీపు వినలేదు. ఇంకేముంది, సందు కోసం మా సర్పంచ్ ఎప్పటి నుండో కాసు కూర్చున్నాడు, కొట్టించాడు. నిజమా వదినా? ఎంత గొడవ! మై గాడ్, నేను అస్సలు ఊహించలేదు. అయినా ఇక అన్ని మాటలు అనవసరం. మా దీపు గురించి మర్చిపో. ఇప్పటి వరకు అయిందేదో అయింది. తాను క్షేమంగా ఉండటం మాకు ముఖ్యం. నువ్వేదో అర్థం లేకుండా అనడం, వాడు అదే పట్టుకుని వేలాడడం, ఈ బాధలు ఎందుకు ఇవన్నీ? అలా అంటావేంటి వదినా? నీకు విషయమంతా తెలుసు కదా. నా ఉడ్బీకి నేను సలహా ఇవ్వడం తప్ప? ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ, ఎవరు నీకు ఉడ్బీ? అవన్నీ మర్చిపో. జరగని విషయాలవి. నువ్వు ఫర్దర్ స్టెప్ తీసుకుంటే నేను ఇంట్లో చెప్పాల్సి ఉంటుంది. నీ ఇష్టం, ఆలోచించుకో. గబగబా వెళ్ళిపోయింది. నిస్సహాయంగా పెట్టగోడకు జారబడి కూర్చుండిపోయింది. ఆనందమో దుఃఖమో మనసును మెలితిప్పేస్తోంది. ప్రేమిస్తే ఎంత బాధ ఉంటుందా? ప్రదీప్, ఎలా ఉన్నావు? ఇప్పటికిప్పుడు చూడాలని ఉంది. చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. 2 రోజుల తర్వాత ప్రదీప్ని ఆ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నారని సుధ ఇంట్లో చెప్పడం కరుణ విన్నది. మామూలుగా కాలేజీకి వెళ్ళింది. సాయంత్రం కాలేజీ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి రిక్షా కట్టించుకొని వచ్చింది. అప్పటికే అందరూ బయలుదేరారు. లగేజీ ట్యాక్సీలో సర్దుతున్నారు. ప్రదీప్ కారెక్కబోతున్న వాడల్లా రిక్షా దిగి వస్తున్న కరుణను చూసి ఆగిపోయాడు. కాలేజీ యూనిఫామ్, భుజానికి బుక్స్ బ్యాగ్, వాడిపోయిన ముఖం, రేగిన జుట్టు. గబగబా దగ్గరికి వచ్చి చేతిలో ఫ్లవర్ బొకే పెట్టి, విష్ యూ స్పీడ్ రికవరీ అంది. బొకే అడుగున కవర్ లాంటిది తగిలింది. ఎవ్వరూ చూడకుండా షర్టు జేబులో పెట్టుకున్నాడు. సుధ కోపంగా చూస్తోంది. భయంగా దిగులుగా తలదించుకున్న కరుణని చూసి ప్రదీప్కి జాలి అనిపించింది. తనెంత వద్దని చెప్పినా కరుణని తిట్టానని సుధ చెప్పినప్పుడే అతను కరుణ గురించి బాధపడ్డాడు. ఇప్పుడు ఇలా దిగులుగా ఉన్న కరుణను చూసి అతనికి నిరుత్సాహంగా కూడా అనిపించింది. ఎంతమందిని బాధ పెడుతూ తను తన పంతాన్ని నెగ్గించుకుంటున్నాడు. అందరూ ట్యాక్సీ ఎక్కారు. ఏమ్మా, ఇంటికే కదా, నువ్వు ఎక్కు. మీ వదిన కూడా ఉంది కదా, సంజీవరావు ఆదరంగా అన్నాడు. వద్దండి, ట్యూషన్కి వెళ్ళాలి, నెమ్మదిగా చెప్పింది. ప్రదీప్ వెళ్ళొస్తానన్నట్లుగా చూశాడు. తలూపింది. ట్యాక్సీ కనుమరుగయ్యే వరకు చూసి ఈశ్వరమంటూ రిక్షా దగ్గరకు నడిచింది. ట్యాక్సీలో ముందు సీట్లో మనవడి పక్కనే కూర్చున్న బామ్మ, ఈ పిల్లని చుట్టూతా తిరుగుతోందిరా బొంగరంలా. ఎందుకంటావు? ఎవరికీ వినపడకుండా అడిగింది. ప్రేమిస్తుందో ఏంటోనే. తాను అంతే రహస్యంగా చెప్పాడు. నిజంగానా? ఆవిడ ముఖం వికసించబోయింది. వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోవద్దు, నువ్వేం ఊహించేసుకోకు. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో ఎలా చెప్పగలం? అంతేలే, ఎవరికెంత ప్రాప్తమో. చేతులు జోడించి వేదాంతిలా అంది. కరుణ ఇచ్చిన కవరు షర్టు జేబులోంచి గుండెను తడుతోంది. ఆత్మీయంగా ఫీల్ అయ్యాడు. జేబుని హృదయానికి హత్తుకున్నాడు. చిన్నారి కరుణ, ఏం రాసుంటావురా? ప్రేమగా అనుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే రైటింగ్ టేబుల్ ముందు కూర్చుని కవర్ తీశాడు. సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. టేబుల్ లైట్ వేశాడు. కవర్ ఓపెన్ చేసి చదవసాగాడు. డియర్ ప్రదీప్, నేనేదో ఏడుపు కొట్టు ఉత్తరం రాస్తానేమో. తెలుగు సినిమా కన్నీటి హీరోయిన్లలా సింపతి కొట్టేద్దామని చూస్తున్నావో ఏమో. నేనా ప్రయత్నం చేయబోవడం లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు దెబ్బలు తగిలినందుకు కాదు, ప్రమాదం జరుగుతుందని తెలిసి మాట మీద నిలబడినందుకు.
మార్గం ఏర్పరిచే ముందు ముళ్ళ పొదలను ఎదుర్కోవాలి. చెడు ఫలితం మన మీద పడకుండా ఒకేసారి మంచి ఎలా వచ్చేస్తుంది? అందరి భయాలకి, సెంటిమెంట్లకి మనం భయపడక్కర్లేదు. మన మార్గం మనకి క్లియర్గా కనిపిస్తున్నప్పుడు సాగిపోవడమే. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేసుకోండి. కొన్నాళ్ళు ఒంటరిగా తిరగొద్దు, అది రాత్రిపూట. ఇప్పుడు అనిపిస్తోంది ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని చూసి అనవసరంగా ఏడ్చానే అని. ఈ అమ్మాయికి అసలు ధైర్యమే లేదు అనుకున్నారా? కానీ ఇప్పుడు బాధ కూడా లేదు. నిజం, మీకు నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరు సర్పంచ్ కావాలి, ఇంకా ఇంకా మంచి పనులు చేయాలి, ఊరు బాగుపడాలి. ఈసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఊళ్ళో మీ ఇమేజ్ బాగా పెరుగుంటుంది. ఎవరిని ఎలా మార్చాలన్నా రైట్ టైం ఇదే. యువకులను కలుపుకోండి, వాళ్ళ కోసం ఏదో ఒకటి సాధించండి. మరి పనిలో పనిగా నా గురించి ఏమైనా ఆలోచించండి. కరుణ చివరి వాక్యానికి పక్కుమని నవ్వుకున్నాడు. అతనికి కొత్త బలం వచ్చినట్లుగా ఉంది. ఈ మాత్రం మాట చాలు, పునరుత్తేజాన్ని, ఉత్సాహాన్ని పొందగలడు. మనసంతా చైతన్యంతో నిండిపోయింది. తనకి ఇలాంటి సపోర్ట్ కావాలి. అవును, నిజాన్ని, మంచిని కరెక్ట్గా గుర్తించి సరైన సలహా ఇచ్చే తోడే తనకు కావాలి. స్నేహితులు వచ్చారని సూరి పిలవడంతో లేచాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.